స్వామీజీ, నా పేరు మాధవరెడ్డి. మీకు పదాభివందనం. ఆ, నేను బిహెచ్ఎల్ పక్కన బీరంగూడ విలేజ్ నుంచి వచ్చిన నేను. బిరంగూడ. బీరంగూడ ఉమ్, ఉమ్, బీరంగూడ అంటారు. ఉమ్, ఉమ్. అమీన్పూర్ మండల్ బీరంగూడ. అయితే నా పేరు మాధవరెడ్డి. నేను ఏమడుగుతున్నా అంటే ఇక అన్ని అడగవచ్చో లేదో తెలియదు నాకు. ఇప్పుడు ఫస్ట్ అడిగిన దానికి చెప్పమంటారా? ఇంతకు ముందు అడిగిందే. ఆ, అదే ఆ, యూట్యూబ్లో చూసిన నేను యూట్యూబ్ చాలా చూస్తా, పనేం లేదు, చూసుకుంటుంటా ఎవరెవరు ఏం మాట్లాడుతారు, ఏం చేస్తారు, మీ ఫోన్లు అన్నీ చూస్తుంటా. అందులో మీ స్టోర్ చూసినప్పుడు ఆమె వచ్చి ఏమన్నదంటే, ఒక ఆమె అడిగింది, భర్త చనిపోయినప్పుడు ఈ గాజులు బొట్టు ఇట్లా తీసేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు అట్లా తీస్తారంటే ఆమె ఏమన్నది, ఏ శాస్త్రంలో ఉన్నది తీయాలంటని చెప్పి నాకు నిరూపించమను. తీయకూడదు, అవసరం లేదు, బొట్టు ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంది ఆమె. అరే ఇదే ఎక్కడ సిస్టమ్, ఎప్పుడు ఇంతవరకు నేను ఇంత ఏజ్లో ఎప్పుడు ఇనలేదు నేను. ఈమె ఈ విధంగా మాట్లాడుతుంది. మరి పూజ చేసేటప్పుడు పూజకు పనికిరారంటారు కదా, ఏది స్త్రీలకు ఓడి బియ్యం నింపేటప్పుడు వీళ్ళని నింపనీయరు కదా, మరి ఈమె ఇద్దరికి చెప్తుంది లేడీస్ అయ్యి అని నాకు అర్థం కాలేదు. అప్పుడు మైండ్ ఖరాబ్ అయిపోయింది. నాకు తెలియదు తెలుసుకోవడానికి మిమ్మల్ని అడగాలని ఎవరు చెప్పి. ఆమె పేరేం పేరు? కరెక్ట్ తెలియదు. భారతీయం సుజాతనే ఉన్నది ఆమె పేరు. భారతీయం అని వస్తుంది. భారతీయం సత్యవాణి గారు ఉంటారు. సత్యవాణి ఆమె ఉంటుంది. అయితే సత్యవాణి ఉండొచ్చు. సత్యవాణి కరెక్ట్. భారతీయం సత్యవాణి గారు. లావు ఉంటుంది, ఎర్ర ఉంటుంది మనిషి. ఆమె ఆ, భారతీయం సత్యవాణి గారు అట్లా చెప్పరు వాస్తవంగా. ఆమె మంచి విశ్లేషకురాలు. ఇంకెవరో వేరే వాళ్ళు అయి ఉండొచ్చు. మొత్తం పైన మీరు వీడియో అంటే చూసిర్రు. ఇద్దరు వచ్చిర్రు. ఫస్ట్ ఒక ఆమె మంచిగానే చెప్పింది, ఉమ్, ఇంకొక ఆమె వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పింది. ఉమ్, అంటే అది వేరే దాంట్లో ఇది వేరే దాంట్లో. మళ్ళీ ఇంకో ముసలామె ఉన్న చూడు, ఆమె చాలా బాగా చెప్తుంది. ఉమ్. అట్లా చేయకూడదు అని చెప్పి పెద్ద మనిషి ఆమె. డాక్టర్ ఒకసారి సత్సంగ మీటింగ్ కూడా పెట్టింది. డాక్టర్ అనంతలక్ష్మి. మన అనంతలక్ష్మి గారు అనంతలక్ష్మి కరెక్ట్. ఆమె బాగా చెప్తుంది, ఆమె కరెక్ట్ చెప్తుంది. ఇప్పుడు ఈమె భర్త చనిపోయిన స్త్రీలు బొట్టు తుడుపుకోవాలా, బొట్టు పెట్టకూడదు, గాజులు వేసుకోకూడదు, ఎందుకు వేసుకోకూడదు, వేసుకోవచ్చు కదా, పుట్టినప్పటి నుంచి ఆడపిల్లకు బొట్టు పెడతాం, పూలు పెడతాం, గాజులు వేస్తాం, ఆ, నడమంతలు అయితే వచ్చినాయి కాదు కదా, బై బర్త్ నుంచి మాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఇది. ఆ, సడన్ గా మూడు చచ్చిపోతే ఎందుకు తీయాలా, తీయకూడదు, ఏ శాస్త్రంలో రాసిండ్రు, ఆ, ఏ ధర్మంలో ఉందని ఆమె అనింటది అదే అన్నది కదా. సేమ్ అదే ఇదే కదా మీరు ఇదే అన్నారు. అన్నది కరెక్ట్ ఇదే. ఇప్పుడు నేను మిమ్మల్ని చమత్కారంగా 2 ప్రశ్నలు అడుగుతా, మీకు తెలిస్తే చెప్పండి. తెలుస్తూనే అంటే చెప్తుంది. మిమ్మల్ని అడుగుతుండా అంటే అర్థము ఆమెను అడుగుతున్నట్టు లెక్క. అవును, ఇప్పుడు ఆమె అయితే ఇక్కడ లేదు పాపం, లేదు, ఆమె తరపున మీరు అవును, కదా. అవును, పోలీసులు ఎవరన్నా చనిపోయిన దగ్గరికి వెళ్తే వాళ్ళ ముందు ఎవరైనా చచ్చిపోతే సడన్ గా టోపీలు తీస్తారు, అవును. ఎందుకు తీస్తారు? చనిపోయిండు అని చెప్పి తీస్తారు. తాను చనిపోయిండని నాకు తెలుసు, అందుకే అడుగుతున్నా. చనిపోయినా కానీ టోపీలు తీస్తారు. అవును. ఏం సార్, ఎందుకు తీస్తారు? అది ఎందుకు తీస్తారని తెలియదు. తీయంగా డిపార్ట్మెంట్ చూసినా రూల్ అది. నేను. న్యాయ వ్యవస్థకు, రక్షణ వ్యవస్థకు ఉండే రూల్ అది. డిపార్ట్మెంట్ రూల్. డాక్టర్లు కూడా ఆ. సర్జరీ చేసేటప్పుడు, ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ పానం పోతే స్టెథోస్కోప్ తీస్తారు, అవును, మెడలో దాన్ని ఉంచుకోరు, తీస్తారు. అవును, తీసి ఒక సాడ్నెస్ అనేది వ్యక్తం చేస్తారు వాళ్ళు. అవును, వీళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి వృత్తి మర్యాదలను కాపాడడానికి వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. అవును, పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ప్రతి వ్యవస్థకు ఒక మర్యాదతో కూడుకున్న రూల్ ఉంటది, అవును, ప్రతి వ్యవస్థకి. అవును, ఇప్పుడు మేము ఆశ్రమ ధర్మంలో ఉన్నాం, సన్యాస ధర్మంలో, అవును, మాకు కొన్ని నియమాలు ఉంటాయి. అవును, అట్లాగే మనిషి నిన్నమొన్న పుట్టినోడు కాదు. అవును, కోట్ల సంవత్సరాల ఈ జీవిత ప్రయాణం లోపల మన సంస్కృతి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. అవును, ఒక్క ఆడపిల్ల శరీరం మీద, ఆడపిల్ల జీవన వ్యవస్థ మీద, ఆడపిల్ల యొక్క కట్టు బొట్టు మీద కోట్ల సంవత్సరాల రీసెర్చ్ ఉంది. అవును, స్త్రీ యొక్క మాన్యతకు మూలం తెలియని సమాజంలో ఉన్నాం ఇప్పుడు మనం. అవును, నేను ఇంతకుముందు ఏం చెప్పి, ఆడపిల్లని గనక కొడితే ఆడపిల్ల కన్నీటి చుక్కలు కొంగును తగలరాదంట. ఆడపిల్లలు ఏడవంగానే డైరెక్ట్ కొంగే తీసుకొని పెట్టుకుంటారు. అవును. బహుశా మీకు కూడా తెలియకపోవచ్చు ఈ విషయం. పెట్టుకుంటారు కన్నీటి స్వామి, చుక్కలు చూసినా కొంగును తగలకూడదట. కొంగుకు కన్నీటి చుక్కలకు చాలా విలువ ఉంది మళ్ళా. ఉన్నది. అంత డెప్త్‌గా ఒక వ్యక్తి ఆలోచించగలిగాడంటే ఆయన ఎంత అనుభవస్తుడు ఉండవచ్చు. అర్థమవుతుందా? అవును, ఆడపిల్ల భర్త ఉండంగా బొట్టు పెట్టుకోవడం, గాజులేసుకోవడం, రంగురంగుల వస్త్రాలు కట్టుకోవడం, పూలు పెట్టుకోవడం అఖండ సౌభాగ్యానికి చిహ్నాలవి. పరిపూర్ణమైన దీర్ఘ సుమంగళి తత్వానికి నిదర్శనాలు. అవును, సడెన్‌గా భర్త చనిపోయిండని ఎట్లా తెలుస్తది ఆమె లోపల? ఎలా తెలియాలి చెప్పు? భర్త ఉన్నాడు, లేడు.
సమ్ సింబాలిక్ మూమెంట్ ఉండాలి కదా, ఎట్లా తెలుస్తుంది అది చెప్పు? తెలియాలంటేనే ఇవి తీస్తేనే తెలుస్తుంది అన్నట్టు పబ్లిక్. తీస్తేనే తెలుస్తుందని కాదు, తీయడం వెనకాల అంతరార్థాలు వేరున్నాయి మళ్ళా. మాకు తెలియదు స్వామి అది. తీయడం వెనకాల అంతరార్థాలు వేరున్నాయి. నీకు అర్థమై లేకుండొచ్చు. అర్థమవుతుంది స్వామి. ఏం అంతరార్థం ఉంది స్వామి అని మీరు అడిగితే నేను చెప్తా దాన్ని. చెప్పండి సార్, మాకు తెలియదు కదా, అది చెప్తా. తెలుసుకోవాలని కోరిక. స్త్రీ నస్తన బొట్టు లేకుండా మోగోని పక్కల కూసోరాదంట భర్త బతికుంటే. ఆ, ఇక్కడ ఉండేటటువంటి ఓజో సిమిలారిటీ మనకి ఇక్కడ థర్డ్ ఐ ఉంటది, జ్ఞాననేత్రం. ఆ, ఒక స్త్రీ మంచి మెడిసినల్ ప్రభావం ఉన్న కుంకుమ, ఔషధీ గుణాలు ఉండేటటువంటి కుంకుమ, ఈ కల్తీ కుంకుమ కాదు. మళ్ళా ఇప్పుడు మార్కెట్లో ఉన్నదంతా కల్తీ కుంకుమనే. అవును, అది అది కుంకుమ కాదు, కలర్ ప్యూరిటీ మంచి. మన మన సంస్కృతిలో కుంకుమ తయారీకి పెద్దపీట ఉంది మన హిందూ ధర్మంలో. ఆ కుంకుమ నష్టాన్ని పెట్టుకొని భర్త పక్కల కూర్చుంటే పరస్పర ఆయుష్ చంద్రికలు యాక్టివేట్ అవుతాయి, పరస్పర ఇరువురికి. ఆ, అలాగే భర్త ఉండంగా సింధూరము నష్టాన్ని పెట్టుకోవడం లోపల అఖండ సౌభాగ్యానికి ఆయువులకు ఎంత ప్రమాణం ఉందో, భర్త చనిపోయిన తర్వాత ఎవరి కొరకు కుంకుమ పెడతావు నువ్వు చెప్పు? నేను ఇద్దరు ముగ్గురు అడిగితే కూడా మా దగ్గర పెళ్లిలో పెట్టుకోవడమే ఫస్ట్ అన్నారు. బొట్టు పెట్టిపిచ్చి తాళి కట్టిపిస్తారండి. అవును. బొట్టు పెట్టిపిచ్చి తాళి కట్టిపిస్తారు. మీరు పెళ్లి చేసుకున్నారు కదా. చిన్నప్పుడు బిడ్డ తల్లి బిడ్డకు బొట్టు పెడుతుంది చిన్నప్పుడు. పెళ్ళైన తర్వాత, పెళ్లి అయ్యేటప్పుడు, పెళ్ళైన తర్వాత ఆ మహిళ యొక్క నష్టాన బొట్టు పెట్టే హక్కు ముగ్గురికే ఉంటది. మీకు తెలుసా? గుళ్ళో పూజారి పెట్టాలి, సన్యాసులు పెట్టకూడదు, మళ్ళీ పాపం తగులుతుంది సన్యాసులకు. ముత్తైదులకు సన్యాసులు బొట్టు పెట్టరాదు. మేము కనిపించని పాపులం కదా, మీకు బొట్టు పెట్టరాదు, మేము ఆశీర్వాదం ఇవ్వచ్చు. గుళ్ళో పూజారి బొట్టు పెట్టాలి, భర్త బొట్టు పెట్టాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు బొట్టు పెట్టాలి. అత్తమామలు కూడా బొట్టు పెట్టరాదంట. అంటే కొన్ని గుళ్ళల్లో నేను చూశాను. నేను చెప్పేది అయిపోయింది పెట్టకపోతే మాతోటి పెట్టిస్తాడు. నేను చెప్పేది అత్తమామలు కూడా కోడలకు బొట్టు పెట్టరాదంట. మళ్ళా దాని అర్థం వేరు, దాని ధర్మం వేరు. భర్త బ్రతికుండగానే ఉండేటటువంటి కొన్ని హక్కులు అవి. ఆమె పరిపూర్ణమైన దివ్య కళలతో ఉండే సువాసినిగా ఉండే హక్కులవి. భర్త చనిపోయిన తర్వాత అదే హక్కుతో ఆమె ఉంటే దాన్ని ఏమనాలి మనము? ఇప్పుడు బొట్టు దూడిపి పూలు పెట్టుకున్నంత మాత్రాన స్త్రీ యొక్క గొప్పతనం తగ్గదడా? కొన్ని గుర్తింపులు ఉండాలి సమాజంలో, కొన్ని మర్యాదలు ఉండాలి, కొన్ని కట్టుబాట్లు ఉండాలి. అది ఆరోగ్యకరంగా ఉండాలి, దురాచారంగా ఉండకూడదు, వెలివేసినట్టు ఉండకూడదు, అదొక ఫోర్స్నెస్గా ఉండకూడదు అని పెద్దలు సామరస్యంగా రూల్స్ పెట్టిండ్రు. రాను ఏమైపోయిందంటే తెలిసి తెలియని జీవితాలు ఉప్పు కారం ఎక్క తినక అలవాటు పడ్డరు. ఉప్పు కారం ఎక్కి తింటే బీపీలు ఎక్కువ రేస్ అయిపోయినాయి. ఒకడు అనమంటే ఒకడు అంటాడు. నిదానంగా చెప్పేది కోపంతోనే చెప్పనీకి అయినరు. అవతలకి ఏమర్థమైంది? ఇది హింస, సాంఘిక దురాచారం, మహిళలను అణచివేస్తున్నారు, వాళ్ళని తొక్కుతున్నారు, వాళ్ళ హక్కులను చీల్స్తున్నారు, వాళ్ళ హక్కులను ఖండిస్తున్నారు అని చెప్పి పోరాటాలు చాలైనాయి. హక్కులు లేదు, నా పాడు లేదు. ఈ ధర్మం లోపల ప్రతిదీ కూడా సమరసద భావంతో ఆరోగ్యకరంగా లోకాయుక్తంగా లోకహితం కొరకే ప్రతి ఆచారం పుట్టింది. పుట్టించిన వాళ్ళు ఎవరు తెలుసా? అకుంఠిత దీక్షతో శరీరాన్ని కృషింపజేసి సదా భగవంతుని యందు రమించే ఋషులు పెట్టింది ఆచారాలన్నీ కూడా. ధర్మపరాయణులు, చలిచీమకైన అపాయం తలపెట్టలేని దివ్యమూర్తులు పెట్టింది ఆచారాలు. నీకేం తెలుస్తుంది? ఇప్పుడే చెప్తే నేను. సమాజంలో ఆధ్యాత్మిక నేరాలు జరుగుతూ ఉన్నాయి, జాగ్రత్త. స్పిరిచువల్ క్రైమ్స్. మీ ఇంట్లో పూజా మందిరంలో కూడా ఆధ్యాత్మిక నేరాలు జరుగుతూ ఉన్నాయి, మీకు తెలుసా? మేము ప్రతిరోజు ధ్యానంలో కూర్చొని దర్శనం చేస్తాం కాబట్టి చెప్పగలుగుతున్నా. ఒక స్త్రీ బొట్టు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకుంటే ఎన్ని బొట్లు పెట్టుకోవాలి? 1 బొట్ట, 2 బొట్ల, 3 బొట్ల? మేము చెప్పినాం. స్త్రీ చేతికి గాజులు వేసుకోవాలంటే ఎన్ని గాజులు వేసుకోవాలా? సరి సంఖ్యలనా, బేస్ సంఖ్యలనా? కుచ్చులు పోయాలా, సింగులు పోయాలంటే ఎన్ని సింగులు పోసుకోవాలా? రైకెంత కొలతలో ఉండాలి? ప్రతిదీ మేము చెప్పినాం. ధర్మానికి కట్టుబడేటట్టుగా ఉండేటట్టుగా చెప్పినాం, ఆచార పద్ధతిగా చెప్పినాం, సంఖ్యాశాస్త్ర ప్రమోదంగా చెప్పినాం, జ్యోతిష విజ్ఞానానికి అనుసంధానంగా చెప్పినాం మేము. ఆమె చెప్పడం అనేది ఒక అహంకారం అవుతుంది తప్పిస్తే దాని ధర్మానికి, సమాజానికి, కుటుంబ ధర్మానికి, దాంపత్య జీవితానికి అది ఎన్నటికీ సంబంధం లేని విషయం అది. ఎవరైతే నువ్వు వీడియో చూసినావు కదా, ఆమె పేరు ఏదన్నా ఒక పాపం. అప్పుడే కోపం వచ్చింది, కానీ నాకే తెలియదు నేనేం సమాధానం చెప్పేటట్టుంటుందో, ఏం చెప్పేటట్టున్నది. శాస్త్రం, ఏ శాస్త్రం నిరూపించంటే నేను ఏ శాస్త్రమే చదవలేదు, ఏం నిరూపిస్తున్నాను? నాకు అట్లా అనిపించింది మనసు. అందుకే నేను మిమ్మల్ని అడుగు తెలుసుకుందామని చెప్పి. ఏం లేదు, ఒక సింపుల్ లాజిక్ చెప్తా.
పుట్టినప్పటి నుంచి మేము బొట్టు పెట్టుకొని పుట్టినాం, నడమంతలో మొగుడు చచ్చిపోయినాక బొట్టు తుడుపుతారు, ఇదే కరణ్యాలమని ఆమె అనుకోవచ్చు. నేను ఒక మాట చెప్తా, పుట్టినప్పటి నుంచి పుట్టింట్లో పుట్టుతావు, పుట్టింట్లో పెరుగుతావు, సడన్ గా అత్తింటికి ఎందుకు పోతావు? పుట్టింటికి వచ్చి కాపురం చేయొచ్చు కదా. అక్కడ మారినప్పుడే గోత్రం కూడా మారిపోయాయి. ఇప్పుడు ఆమె ఇట్లా ఆలోచించినప్పుడు ఇట్లా కూడా ఆలోచన చేయలే. ఇంకొకటి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఒక పద్ధతిలో నువ్వు పుడతావు పెరుగుతావు అంటే పుట్టింట్లో ఉన్న హక్కు అత్తింట్లో ఉండదు. ఆడపిల్లకు పుట్టింట్లో ఉన్న హక్కు, పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛగా అత్తింట్లో ఉండదు. ఎప్పుడు అత్తింట్లో ఆమె స్వేచ్ఛగా మారుతుందంటే తను అత్తగా అయినప్పుడు స్వేచ్ఛగా మారవచ్చు. తను అత్తగా అయినప్పుడు, అత్తున్నంత వరకు స్వేచ్ఛ ఉండలేదు. నేను నా పుట్టింట్లో ఉన్నట్లు ఉంటాను, కాలు మీద కాలేసుకొని తిరిగితే నడుస్తదే? కుటుంబానికి ఒక మర్యాద ఉంది, ఒక గౌరవం ఉంది. సమాజాన్ని సమున్నతమైనటువంటి దిశలో నడిపించడానికి పెట్టిన రథాలి వల్ల ఈ ధర్మరథం, ఆచారం అనే ఈ ధర్మరథం మీద కుటుంబ సభ్యులు కూర్చొని ప్రయాణించాలని ఏర్పాటు చేసిన మార్గాలు ఇవన్నీ. బలిపెక్కి బలిసి పెట్టలేరు. ఒకవేళ బలిసి పెట్టేట్లాకుంటే ఇంకోలాగా పెడుతుండ్రు. ఏం పెడుతుండ్రు చెప్పున్నా? మోగోనికి పుస్తే ఆడపిల్ల కట్టమని పెడుతుండ్రు బలిసిట్టే. ఇంకోటి, బొట్టు ఆడపిల్లగాడు పెట్టుకోవాలి, మెట్టెలు ఆడపిల్ల ఆడ పెట్టుకోవాలి, ఆడపిల్లనేమో సిగరెట్ తాగుకుంటా మందు తాగుకుంటా 4 బలియాలని చెప్తుండ్రి. బలిసి పెట్టిట్టే. అట్లా పెట్టలే, ఆరోగ్యకరంగా పెట్టిండ్రు. ఏమి పుట్టినప్పుడు ఆడపిల్లకు ఒక రకంగా బారసాల, సీమంతము, రకరకాలుగా వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేస్తారు. మగపిల్లలకు ఒక రకంగా చేస్తారు, అందరికి ఒకలాగా చేయరు. ఈ కలగోరు కంప ఇప్పుడున్న పండితులు, ఈ బ్రాహ్మణులు అందరికి ఒకలాగా మంత్రాలు చదువుతారు, ఒకలాగా చేస్తారు. కానీ శాస్త్ర వైవిధ్యంలో అట్లా లేకుండే ఆడపిల్ల తంతులు ఆడపిల్లకు చేస్తుండ్రి, మొగోళ్ళ తంతులు మొగోళ్ళకు చేస్తుండ్రి. ప్రతిది కూడా ఈ షోడశ సంస్కారాలన్నీ కూడా ఆడోళ్ళ ధర్మాలు చాలా వేరే ఉంటాయి, మొగోళ్ళ ధర్మాలు వేరే ఉంటాయి. ఎందుకు స్వామి? ఇద్దరు మనుషులే కాదంటే ఆడపిల్ల శారీరక నిర్మాణం, ఆమె ఆలోచన విధానం, ఆమె యొక్క స్థితిగతులు వేరు, మొగోళ్ళ స్థితిగతులు వేరు. జీవించే జీవన విధానం, ఆలోచించే ఆలోచన, తినే తిండి, ప్రతిది కూడా డిఫరెంట్ ఉంటది. వాళ్ళ గుండె చాలా పెద్ద కొడుకుంటది, మన గుండె తక్కువ కొడుకుంటది. వాళ్ళకి పట్టు ఎక్కువ ఉంటది, మనకు పట్టు ఉండదు. మన పెయి పెడుస్తుంటది, వాళ్ళ పెయి పెడుస్తుంటది. వాళ్ళ పెయి సాగవారుతుంది, మన పెయి సాగవారత లేదు. చాలా లోతులుండవు ఇందులో. మేమేం తోగి చూసిలేము, కాకపోతే అనుభవం అది. ధర్మాన్ని హృదయ సీమంలో నిలుపుకుంటే అన్ని దర్శనాలు వస్తాయి. ఒక ఫోన్కి సిమ్ కార్డ్ వస్తే ఎట్లా మనకు ఫోన్లు వస్తావో గట్లా. ఆమె అన్న ప్రశ్న లోపల ఒకే ఒక్కటి నాకు కనిపిస్తుంది. ఏం చెప్పున్నా? సమాజాన్ని చెడపగొట్టి సమాజంలో ఆలుమౌన్లకు అర్థం లేకుండా చేయాలి, ఆలుమౌన్లకు ఏం విలువలు లేకుండా చేయాలనుకున్న వాళ్ళు గట్లే మాట్లాడతారు. ఇంకంతకు మించి ఏం లేదు. ఇది కూడా ఇంకోటి నేను ఏమనుకుంటున్నానంటే, మనం విష్ణు బ్రహ్మ ముగ్గురిని పూజిస్తున్నాము, వాళ్ళ చరిత్ర తెలుసుకుంటున్నాము. వాళ్ళకంటే అమ్మవారు శక్తి మంత్రాలంత ఎక్కువ తెలుసు. అయినా అమ్మవారు వాళ్ళను కాదని వాళ్ళ మాట జవదాటి ఏ ఒక్క పని కూడా చేయరు. కానీ మన ఇళ్ళలోకి వచ్చే లేడీస్ ఇప్పుడు మొగళ్ళని లెక్కలు చేయట్లేరు, అత్తమ్మని లెక్కలు చేయట్లేరు, ఎవరిని లెక్కలు చేయలేరు. మనం చెప్పింది వాళ్ళు వినట్లేరు. అరే ఇంత నేర్చుకుంటా ఇంత చూస్తున్నారు, మళ్ళీ ఇదేంటి మేము చెప్పుకుంటాం, మీరు ఉండండి, మొగని లెక్క చేయకుండా అయిపోయారు. ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్న అమ్మాయి ఎవరైతే యూట్యూబ్ లో అన్నారో ఆమె లాంటి వాళ్ళు ఉంటే ఇంకా కత్తి తీసుకొని యుద్ధమే చేస్తారు. ఆమె ఎట్లాగా ప్రతి ఇంట్లో జరుగుతుంది స్వామి. కూడళ్ళు వచ్చిన వాళ్ళు చదువుకొని వస్తూ సంస్కారం లేదు, సంస్కారం లేని చదువుకుంటున్నారు. ఎంత చదివినా సంస్కారం లేని చదువు వేస్ట్. ఇప్పుడు ఆ సంస్కారం లేని చదివి వాళ్ళు చెప్పినట్టు మనం వినవలసి వస్తుంది. సంస్కారం రావాలంటే ఎట్లకెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఎవరో మాలాంటి బుద్ధి తెలిసిన వాళ్ళు, జ్ఞానం తెలిసిన వాళ్ళు చెప్తే వస్తుంది. ఇప్పుడు నేనేం చెప్తామని కూడా మనం మాట్లాడలేక ఎందుకంటే మన ఫోన్ ఎక్కడ ఇట్లా మాట్లాడుతున్నారు. నేనేం చెప్తా, ఈ రోజు ఒక అబ్బాయి వచ్చిండు ఆదిలాబాద్ నుంచి, ఈషా ఫౌండేషన్ కి 5 సంవత్సరాల నుంచి పోతున్నాడంట, పెళ్లి చేసుకునిలేడు. నీ వయసు ఎంత నాయన అంటే 40 సంవత్సరాలు అంటాడు. 40 సంవత్సరాలు అయింది ఇంకా పెళ్లి చేసుకునిలేమంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఈ గురువులు కూడా ఇప్పుడు వీళ్ళని సమాజం అనే ఉత్తాన పదం లోపల, గృహస్థ ధర్మం లోపల, సమాజంలో నువ్వు ఒక రాజువురా, నువ్వు ఒక చక్రవర్తివిరా, నవ సమాజ నిర్మాతకు నువ్వు నాందివిరా, నువ్వు ఒక వీరుడు రాని తయారు చేయలే కానీ ఎటు పనికిరాని లేని సన్నాసులాగా తయారు చేస్తే ఇప్పుడు వీళ్ళు గురువులు అనాలా ఏమనలే? వ్యవస్థ ఇంట్లో చెడిపోతలేదు, ఫస్ట్ సమాజంలో చెడిపోతుంది. సమాజంలో చెడిపోనికి కారణం ఏంది? నువ్వు యూట్యూబ్లో ఎవరు వీడియో చూసినా అట్లటోళ్ళు వాళ్ళు సమాజంలో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల ఇప్పుడు నీవే చూసి సందిగ్ధలు పడ్డావు కదా. ఇంకా ఆడేలో పరిస్థితి ఏంది? ఈ అమ్మ చెప్పేది బాగానుంది, మూడు దాచిపోతే మనం బొట్టెందుకు తీయాలి, లక్షణంగా బొట్టు కూడా పెట్టుకుందాం, ఇంకోటి కూడా పెట్టుకుందాం. మా ఇంటి పక్కకు బ్రాహ్మణ్స్ ఉంటారు, మూడు చచ్చిపోతే బొట్టు కూడా పెట్టుకుందాం, ఇంకోటి కూడా పెట్టుకుందాం, ఇంకా తప్పేముంది? అట్లా అయిపోయింది. ఈడ లేని సుఖం ఆడేలా, ఆడలేని సుఖం ఈడేలా, ఈడ రాని హక్కు ఆడేలా, ఆడలేని హక్కు ఈడేలా, అంతా ఒకటే కదా.
అంతే వెనకటికి ఏమనినాడు వాళ్ళు అట్లా తయారు వెనకటికి చేస్తున్నారు. భక్తుడు ఏమనినాడంట, లింగమైన నేనైనా ఒకటే కదా నాకే పూజలు చేయరా అనినాడంట. లింగమైన శివుడైనా నేనైనా ఒకటే కదా నాకే పూజ చేయరా అనినాడంట. బాపనాయుడు ఏమన్నాడంటే, సరేనప్ప నీవే శివుడు కదా సంతోషమే, మేము శివునికి అభిషేకం చేస్తాం, మహారుద్రాభిషేకం కుసానేనంట, మంత్రాలు ఆపనట్ల మేము నీళ్లు పోస్తాం పోసుకానేనంట. అభిషేకం అయ్యే వరకు నీళ్ళు పోసలు పోసినట్టు ఊపిరి అడగకుండా ఆయనంట. అప్పుడు శివుడు అంటే ఏందని తెలిసి వచ్చింది. ఊపిరి అడగకుండా ఆయనంట, నీవు శివుడవా పాటలు అనరాదు కుసానిరంట, మల పోయేవాటిరంట, మీకు దండం పెడతానా పో నా ఇడిచిపెట్టరంటే విడవలేదంట, తాళ్ళు తెచ్చి గుంజ కట్టేసారంట, పోసలు పోయేవాటిరంట. అట్లా చేయలే సమాజంలో ఎదురు తిన్నోళ్ళకంతా. సరే అడగండి. స్వామి, మన హిందూ సాంప్రదాయంలో జీవహింస ఏదనేది ఒకటి ఉంది. మనం ఏదైనా ఇదే విధానంలో మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విపరీతమైన ఈ దేవుళ్ళను, ఈ అమ్మవారు ఎల్లమ్మ మల్లమ్మ కాశమని విపరీతంగా జీవహింస చేసుకుంటా ఇవన్నీ చేస్తారు. దాని ఒక మూఢనమ్మకం తయారవుతుంది. అది నిజమా అబద్ధమా ఏదని అర్థం అవ్వట్లేదు స్వామి. అబద్ధం అంటే బంద్ చేయరు, నిజం అంటే బంద్ చేయరు. తినేటోళ్ళు తింటారు, కోసేది కోస్తారు. ఇప్పుడు మేము చెప్తే ఏమంటారు, ఈ కొడుకులు పనికిరాని కొడుకులు, ఈ కొడుకులు తినరు తాగరు పనికిరాని సన్నాసులు, ఈ కొడుకులే సన్నాసులు మమ్మల్ని కూడా సన్నాసులను కమ్మంటారా అంటారు ఎకతాకాయన. ఏమంటే ఇక ఎన్నాటికైనా చూడప్ప, దేవుడు అనేవానికి ఒక ఉదాహరణ చెప్తాను. భగవంతుడు గాలిలో గాలి, నీటిలో నీరు, అగ్నిలో అగ్ని, శూన్యంలో శూన్యం, ఎరుకలో ఎరుక, నీవులో నీవే నేనులో నేనే. భగవంతుడు అనే ఛందస్సు ఎలా ఉందంటే అద్దంలాగా నాన్న. అద్దంలో ముఖం చూసుకొని నువ్వు ఏ చేష్టలు చేస్తే నీకు అవే కనిపిస్తాయి కదా. భగవంతునికి నువ్వు ఏమి నివేదిస్తున్నావో అదే ప్రతిఫలముగా పొందుతావు. ఇంతకు మించి ఈ లోకంలో ఏదీ లేదు. ఆ విషయానికి వస్తే ఒకటే మాట చెప్తా చూడు, నీవు పిడికెడు ఒడ్లు తీసుకుపోయి చేన్ల జల్లు, ఒడ్లు జల్లినందుకు ఒడ్లే మొలుస్తావే గోధుమలు మొలుస్తావే? మళ్ళీ ఈయనే కనిపిస్తుంది కదా మనకు. అర్థమైనా కాలేదా? నీవు దేవుని ముందల యాటను పోసి రక్తం చిందింపజేసి ఆ మాంసం దేవునికి ఇస్తున్నాని చెప్పి నీవు ఇంట్లో వండుకొని తింటావు చూడు. వాస్తవం చెప్పాలంటే ఆడ దేవునికి నీవు ఇచ్చింది ఏం తెలుసా? ఒక జీవిని హింసించిన ఉసురు. దేవుడు ఏం చేస్తాడు? ఆయనకి ఇవ్వాల అంటావు కదా. భగవంతుడు అతీతుడయ్యా, మనం తీసుకునేది ఏది కూడా ఆయనకు చెక్కవు, ఆయనకి ఎక్కవు, ఆయనతో పోవు. కానీ నీవిచ్చే సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, ఆ యొక్క పవిత్రతను స్వీకరిస్తాడు. ఆడ పవిత్రత ఉందే? లేదు కదా. దాని ఉసురు నీ ఇంటికి వస్తుంది, దాని ఉసురు మీరు వండుకొని తింటారు. ఆ ఉసిరే మీకు వచ్చేటటువంటి కష్టాలు, పాపాలు, ఇబ్బందులన్నీ. చూడండి, మాంసం తిన్న శరీరం పెడిసెక్కుతుంది, పెడిసెక్కిన పేయికి గ్యారెంటీ లేదు, పెడిసెక్కిన శరీరంలో ఆత్మ ఎక్కువసేపు ఉండలేదు. అది ఎంతసేపు ఉన్న జైలు లేచినోడు బయటకు వచ్చేట్లాగానే ప్రయత్నం చేస్తుంటది. ఒక ఖైదీని జైల్లో బంధిస్తే వాడు బయటకోవాలని ఎట్లా తాపత్రయపడుతుంటాడు. మందు తాగినోళ్ళ పేయిలా, కూర తిన్నోళ్ళ పేయిలా, గుట్కాలు గోవాలు తిన్నోళ్ళ పేయిలా, బీడీ సిగరెట్ తాగేటోళ్ళ శరీరం లోపల ఆత్మ ఉండాలని ఇష్టపడదు. అది ఎంతసేపు ఉన్నా ఎప్పుడు బయటకోదు, ఏ లెక్కలో బయటకోదు. ఏడన్నా గుద్దుకొని సావురా నేను బయటకోతా అంటది, ఎవడన్నా కొట్టి సంపిటే బాగుండే నేను బయటకోతా అంటది. ఎందుకంటే లోపల కంపురు, లోపల పొగబెట్టడం, ఏమో పొమ్మన్న లేపక పొగబెట్టినట్లు అయితే దాని పరిస్థితి. అర్థమైనా? దేవుళ్ళని చేయాలనుకుంటే రెండు పద్ధతులు. ఒకటి మానస పూజ, అనగా మనసులో తలంచుకో, మనసుతో మొక్కు, మనసుతో వేడుకో, మనసుతో అరువు ఏడువు, ఏమన్నా స్తుతించు, భజించు, సంకీర్తించు, ఏదన్నా చెయ్యి, అది మానస పూజ. రెండవది క్రియా సంకల్ప పూజ, వ్యవహార పూజ. నువ్వేదైనా సమర్పించదలిస్తే అది సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, అనగా తులసి దళం ఉన్నది, అష్టైశ్వర్య ప్రతిరూపమైన తులసి దళం, తులసి పెట్టు. బిల్వదళం ఉన్నది, సకల ఐశ్వర్యములకు మూలం బిల్వం, పరిపూర్ణమైన జ్ఞానానికి ప్రతీక, త్రికాలములకు ప్రతీక. అందుకే 3 దళాలు ఉంటాయి. బిల్వం, ఒక బిల్వాని గనక భగవంతునికి సమర్పిస్తే త్రికాల ద్రష్టత్వ శక్తి వస్తుంది మనకు. 3 కాలాల లోపల నీకు జరిగే అన్ని ధర్మాలకు శక్తి వస్తుంది బిల్వం. కానీ బిల్వం పెట్టేటప్పుడు ఏందో ఒక నియమం చెప్పుందా? పురుగు కొరక ఆకు పెట్టాలి, సిరిగిపోని ఆకు పెట్టాలి, చేద్రంగాని పత్రి పెట్టాలి, అప్పుడు ఆ పుణ్యం వస్తుంది. ఇంత బరుక్కొస్తారు, ఒకదానికి 2 ఆకులు ఉంటాయి, 2 ఆకులున్న బిల్వం పెట్టరా, ఇది మహాపాపం. బిల్వం పెడితే 3 ఆకులు ఉండాలి కంపల్సరీ. అర్థమవుతుందా? అట్లా తులసి పెట్టు, బిల్వం పెట్టు, పూలు పెట్టు, పండ్లు పెట్టు. నీకు చేతనైతే ఓపిక ఉంటే ఒక పంచభక్ష పరమాన్నాలు వండి పెట్టు, పాయసం వండి పెట్టు.
ఇది భగవను పరిపూర్ణతను, ఈ పూజ వలన నీ వంశానికి, నీకు, నీ తరతరాలకు సమున్నతమైన యశస్సు యశస్సు. ఏ ఇంటికైతే యశస్సు లేకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడతలేదు, చెంచాలం చెంచాలమే. యశస్సు యశస్సు పురుషుడు, శ్రీ మహాలక్ష్మికి సేనాధిపతి. హింసరహితంగా ఉండాలి. అహింసను ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఇంట్లో యశస్సు ఉంటది. అర్థమైనా? కళ్ళు కోస్తాం కదా స్వామి అంటే ఇంటికి బాలమ్మ దుర్గమ్మ విపరీతమైన ఆ, ఓకే కోస్తారు. కోసేటోళ్ళు వాళ్ళ పెద్దలకి ఎవరు చెప్పిండ్రు? ఇంకొక పెద్దలు చెప్పిండ్రు. ఇట్లా పోకుట లాస్ట్కి ఆడిపోతుందండి. అజ్ఞానానికి పరాకాష్ట ఏడనుందో ఆడ పోయి నిలబడుతుంది. ఇప్పుడు అజ్ఞానం నమ్ముతారా, జ్ఞానం నమ్ముతారా? జ్ఞానం అంటే ఏం చెప్పుందా? ఇప్పుడు నేనున్నా నాయన, ఏం చెప్తా? చూడు భగపెట్టి కొలవక అంట. ఆడ ఫలం పెడతావు కదా, ఆ పండు తీసి ఒక రొళ్ళే వేస్తే వాళ్ళ కడుపు పండుతుంది. మాంసం ముద్ద వేస్తే పండుతుంది. స్వామీజీ మాకు సంతానం అయ్యలేదంటే అమ్మ కాడి పండ్లు అమ్మ పాదాల కాడ తెచ్చి వాళ్ళు ఒళ్ళేస్తా. అదే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒక మాంసం ముద్దని కనుక మనం తింటే దాని వల్ల శరీరానికి వచ్చే లాభం ఏంటి? ఒక యాపిల్ పండు తింటే ఏం లాభం ఉందో వాళ్ళని టెస్ట్ చేయమని చెప్పండి. మాంసం తిన్నోడు పాపి, పుణ్యాత్ముడు అని ఏ బుద్ధిమంతుడు అంగీకరించాడు. మాంసం లెక్క ఇక్కడన్న లోపం ఉంటది, ఇక్కడన్న లోపం ఉంటది. ఇక్కడన్న లోపం ఉంటది, ఇంకంతే. ఈ దేవుళ్ళు ఇవైతే అడగనైతే అడగదు కదా స్వామి. నాకు ఈ ఆటను పోయి ఈ ఆటను పోయి అనేది ఉంటారు కదా. నాకు ఇది బలి అది బలి అన్నది, నాకు ఇది చేయమన్నది, నాలుగు ఇవన్నీ వాడకం. కఠిన దీక్షలతో తపస్సు చేస్తే, ఒక్క తమలపాకు ఒక గ్లాసు పాలు తాగి 3 ఏళ్ళు ముక్కు మూసుకొని జపం చేస్తే, అమ్మ రాక అమ్మ దూతల్ని పంపిస్తే మీరెవరమ్మా అని అడిగితే, నీ తపస్సుకు అమ్మ ప్రసన్నమై మమ్మల్ని పంపించిందయ్యా అంటే, చేసే కార్యం ఉందంట, మమ్మల్ని చేయమన్న దాన్ని పంపిస్తేనే తలపానం తోకొచ్చినంత పని అయింది ఆ తల్లులను కూర్చోబెట్టనీకి. డాక్టర్ కాదు, ఒక పీఠాధిపతి వచ్చిండు, శ్రీ శ్రీ రామ్మోహన్ స్వామి అని, శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ఆయన. కంబగిరి లక్ష్మీనరసింహ వారు ఏమన్నారు? గురూజీ అమ్మ అన్నాడు నన్ను. అమ్మ, మీరు సుమన్ టీవీలో చెప్పారు కదా, అన్ని రకాల మన్నులు తీసుకొచ్చారంట, అన్ని నదుల నీళ్లు తెచ్చారంట. ఎట్లా తెచ్చారండి? మేము ఆధ్యాత్మికతలోనే ఉన్నాం కదా, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అన్నారు. వాస్తవంగా వారు అన్నమాట వాస్తవమే. ఈ శరీరంతో అయితే నేను తేలేను. 100 జన్మలైనా నేను ధ్యానం. నేనే కాదు నాయన, భూమండలం లోపల ఉన్న ఏ మానవుడు చేయలేడు. మానవ శక్తి కన్నా మించిన అతీత పవర్ ఏదైనా ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అమ్మని రమ్మంటే అమ్మ దూతలు వచ్చిరు కదా, వచ్చిండ్రు, నా లోపల ఈ విజయం ఉంది, దీన్ని సంకల్పం చేసిపోండి అన్నాను. 2011వ సంవత్సరం కార్తీక మాసంలో ఏకాదశి రోజు నాకు ఈ దర్శనం వస్తే, చతుర్దశి రోజు అన్ని మన్నులను, అన్ని నీళ్లను అన్నిటిని సమీకరించుకొని కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారి స్థాపన జరిగింది. ఇదొక పరమ పవిత్రమైన ప్రామాణికమైనటువంటి ధర్మస్థాపన. ఇంత తపస్సులు చేస్తే పలకని దేవత యాటలు కోయమని చెప్తదే. నీకో క్లారిటీ ఉండాలి కదా. ఇంకొక మాట చెప్తా, నీవు కోసే తుచ్చమైనటువంటి మాంసానికి ఆశపడే తల్లి దేవత ఎట్లయితది? దేవుళ్లకు ఆకలి దప్పికలు ఉండవు, దేవతలకు ఆకలి దప్పికలు ఉండవు. దేవుళ్ళు వేరు, దేవతలు వేరు, దేవెరలు వేరు. మనం దేవర అంటాం మోటుగా, దేవరలు వేరు. దేవరలు మనుషుల చేత ఆచార పరంపరానుగతంగా ప్రతిష్ఠించుకోబడ్డవి. కులధర్మాన్ని, వంశధర్మాన్ని, జాతి ధర్మాన్ని అనుసరించి కొంతమంది దేవరలను పెట్టుకుంటారు. దేవరలకు కోసుకున్నారు, దేవతలకు కాదు.
ఇప్పుడు ఎల్లమ్మ అంటావా, ఆమె దేవత, దేవర కాదు. ఎల్లమ్మ దేవత, దేవర కాదు. దేవర్లకు కోస్తారు. ఎందుకు? వాళ్ళ వంశ పరంపరది. వాళ్ళదైనటువంటి ఆనవాళ్ళను గుర్తించుకోవడానికి చేసేటట్టు ఉత్సవాలు అవి. అర్థమైందా? నిన్న భగత్ సింగ్ వర్ధంతి పోయింది. కామ్రేడ్స్ అంతా జెండాలు పట్టుకొని డప్పులు కొట్టుకుంటా వర్ధంతి చేసిరి, నివాళులు అర్పించిరి. ఎందుకంటే ఆయన చనిపోయేటప్పుడు ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఒక నినాదం చేసినందుకు వాళ్ళు ఓన్ చేసుకుంటుండ్రు. అర్థమైందా? అంబేద్కర్ జయంతి వస్తుంది, ఈ మాలమాది వాళ్ళంతా ఆయన జయంతి చేస్తారు, ఆయన వాళ్ళ వర్గంలో పుట్టినందుకు. అట్లా ఈ దేవరలంతా కూడా వాళ్ళకి ఎక్కడనో వంశావళిలా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినడం వలన కొన్ని కోట్ల సంవత్సరాల ప్రయాణం ఇది, నిన్నమొన్న పుట్టింది కాదు ఇది. ఎక్కడనో పోతాయి దీని మూలాలు. వాళ్ళను గుర్తింపజేసుకోవడానికి చేసేటటువంటి ఆచార పద్ధతుల వల్ల దేవతలు ఎక్కడ బలులు కోరరు. ఒకవేళ దేవతలు బలులు కోరనంటే ప్రత్యంగిర ఎవరు? దేవతనా దేవరనా? దేవతనే, ఆదిశక్తి యొక్క అంశ. మహాకాళి ఎవరు? దేవతనే. భగడాముఖి ఎవరు? దేవతనే. వారాహి ఎవరు? చిన్నమస్త ఎవరు? వీళ్ళంతా దేవతలే. మళ్ళీ వీళ్ళకి ఎందుకు వస్తారు? ఇప్పుడు నేను దేవరలకు కోస్తారయ్యా, అది పరంపరానుగతంగా ఉన్నది, కోసుకుంటారా అని నేను అంటున్నా కదా. దేవతలు కోయరు, దేవతలు కోరరు. దేవతలు అతీతులు. వాళ్ళకు జన్మ మృత్యు జరా భయములు ఏవీ ఉండవు, ఆకలి దప్పికలు ఏవీ ఉండవు. వాళ్ళు ఎరుక ధర్మాన్ని అనుసరించి తపస్సు యొక్క నిరతిని పరిపూర్ణం చేయడానికి ప్రత్యక్షం అవుతారు, అంతర్ధానం అయిపోతారు. సాధకుడి యొక్క సిద్ధిని బట్టి, ఆయన సత్యాన్ని బట్టి, ఆయన భక్తిని బట్టి వస్తారు, పోతారు అంతే. నాకు పూల్గం పోయి, నాకు కుంభం పోయి, నాకు రక్తం పోయి అని అడగరు. అడిగినట్లు చరిత్రలు లేవు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడ తప్పు ఉందంటావు? అమ్మవారికి దున్నపోతును కొలిచేటటువంటి ఆచారం ఏంటంటే మైసమ్మ కాదు, మహిషాసుర మర్దిని అమ్మ. ఎవరైతే మహిషాసురుని మర్దించారో ఆ తల్లి. అమ్మవారికి ఒకానొక సందర్భం లోపల ప్రకృతి విపత్తులు సంభవించే కోణం లోపల అమ్మ ఆక్రోశం చెందుతుంది. ఆ దుష్ట శక్తులు అణిచివేయడానికి ఆమె ప్రబల రూపం దాల్చాల్సి వస్తుంది. ఇప్పుడు నన్ను ఒక మనిషి అడిగాడు, కాళికదేవి ఎందుకంత భయంకరంగా ఉందయ్యా? మెల్ల పుర్రెలమాలలేంటి, ఆ కపాలం ఏంటి, ఆ కప్పరం ఏంటి, ఆ నాలుకేంటి, ఏమి ఆ వికృత రూపం, కరాల రూపము ఎందుకంత భయంకరంగా ఉండాలి? దేవత ఎట్లా ఉంటది ఏడన్నా? చిన్నపిల్లలు చూస్తే దడుచుకొని మూత్రం పోసుకోగలరని అడిగిండు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక 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 దుష్టుని, ఒక దుర్మార్గుని వధించాలంటే సౌమ్యంగా, స్మూత్గా, సున్నితంగా కత్తి కొడితే సావడోడు. ఇప్పుడు వాడు క్రూరుడయ్యా, మహాబలవంతుడు, హరివీర భయంకరుడు. వాని వధించాలంటే ఈమె ఎంత రణరంగంలో ఎంత క్రూరురాలై ఉండాలి. ఈమె అంత భయానకంగా మారిందంటే ఓడెంత భయానకంగా ఉండొచ్చు. ఇక్కడ కూడా ఆలోచన చేయలే కదా. అమ్మ అంత వికృత రూపంగా దాల్చాల్సి వచ్చి, అంత మారాల్సి వచ్చినప్పుడు వాడెంత వికృతంగా ఉండొచ్చు, వాడెంత డేంజర్గా ఉండొచ్చు. ఇది కూడా ఆలోచన చేయలే కదా. ఇక్కడ ఏముంటదంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఏమనుకోకండి. నా పెండ్లం అందంగా ఉంది కానీ పడుకోబుద్ధి అయితే లేదా అని నేను వెనకడుకోకూడదు. ఇట్లుంటది ఇలా వాలకాలు. ఈ క్వశ్చన్ లేసేటోళ్ళ వాలకాలు అన్నీ ఇట్లుంటాయి. చూడండి, ఏ నాటికైనా ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. పంచభూతాల సాక్షిగా, భూదేవి సాక్షిగా, నా సన్యాస ధర్మం సాక్షిగా, హిందూ ధర్మాన్ని మించింది ఈ జగతిలో వేరొకటి లేదు. ఈ ధర్మం లోపల చీమని ముట్టాలన్న ఆంక్షలున్నాయి. ఎండిపోయిన గడ్డిని పీక్కొచ్చి ఆవుకేతమన్న ఆంక్షలున్నాయి. అటువంటిది ఒక జీవిని చంపమని చెప్తారా? యజ్ఞం అయిపోయిన తర్వాత భూతబలి చేస్తారు ఆచార్యులు. వింటున్నావా? యజ్ఞం అయిపోయిన తర్వాత భూతబలి చేస్తారు ఆచార్యులు. దిక్పాలక గణ భూతబలి చేస్తారు. దాంట్లో ఎంత వైదికం ఉన్నది, ఎంత సైన్స్ ఉన్నది తెలుసా? ఏం చూసుకొని తెలుసు? అసలు మీకేం తెలుసు ఈ ధర్మం గురించి, ధర్మ మూలాలు? పోనీ మీకు తెలియదయా? బతుకు జీవుడా అని మీ జీవితాలు పోషించుకోవడానికే మీ జీవితాలు అయిపోతే ఇవాళ మీరాడ శోధిస్తారు. ఇవన్నీ శోధించి మంచి చెడులు చెప్పనికే మాయించటంలో ఉమ్మిస్తాడు దేవుడు. పోనీ మాయించటోళ్ళు చెప్పిన మాట వినాలే కదా. మళ్ళా మా మీద ఉల్టా దాడులు అంటే ఏం యుద్ధం చేయరనుకో, వాళ్ళు యుద్ధంకి వస్తే మేము కూడా రెడీ. మేము త్యాగమూర్తులమయ్యా. త్యాగం అంటే అర్థం ఏం తెలుసా? మరణం మీద మాకు ఇచ్చ ఉండదు, సావు మీద మాకు ప్రీతి ఉండదు. తక్షణమైన మా ఆత్మను అర్పణం చేయడానికి రెడీ ఉంటాం. మీకుండదు పట్టు, మాకు చాలా ఉంటది. వింటావా?
నేను యోని ముద్ర వేసుకొని అమ్మవారి ముందర కూర్చుంటే జ్ఞానని శాస్త్రాల లోపల జీవుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి నా ఆత్మ అమ్మకు అభిషేకం చేస్తుంది. ఇది పరమ సత్యం. జగదంబ సాక్షికి ఇది సత్యం. ఇంకొక విషయం చెప్తాను. ఆత్మను బహిర్ముఖం చేసి ఆటలాడుకున్న వాళ్ళు మాకు మరణం మీద భయం ఎందుకు ఉంటది? ఇప్పుడు ఆత్మ పోతుందనే భయం మీకుంటది. భయమో నా పానం పోతుందేమో. ఆత్మను బయటికి తీసి ఆటలాడుకునేటోళ్ళు మాకెందుకు భయం ఉంటది? నేనేమంటా అంటే ఎన్నాళ్ళు బతికినా సత్యంగా బతుకుర్రి. సత్యం అంటే అర్థమైంది. మూడు విషయాలు చెప్పిండ్రు. సత్యానికి 3 విషయాలు ఉన్నాయి. ఏం చెప్తా? ఆలుపిల్లలను ఆగడియకండి, ఆలుపిల్లల నోరు కొట్టకుర్రి, పెండ్లంకి అన్యాయం చేయకుర్రి, పిల్లలకు అన్యాయం చేయకుర్రి. ఒకటి. రెండవది, పెండ్లంకి అన్యాయం అంటే ఏందనుకున్నావు? పెండ్లం కురూపి అయినా, వికలాంగురాలైనా, రోగగ్రస్తురాలైనా నా పెండ్లమే దేవతను బతికిన పురుషుడు పుణ్యాత్ముడు. పిల్లలుండరు, నిన్ను నమ్ముకొని నీ ఇతనితో పిల్లలు పుట్టిటారు కదా. ఇంట్లో పిల్లలు బుక్కులకు పెన్నులకు ఏడుస్తారు, బుక్కెడు అన్నం తిని ఏడుస్తారు. కొంతమంది ఇండ్లల్లా బయట పోయి దాబాలుల, బీర్ షాపులలో, రెస్టారెంట్లలో డబ్బులు ఖర్చు పెడతారు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ఈ పాపానికి నిష్కృతే లేదు. సమస్త పుణ్యపు తీర్థాలలో మునిగిన నాలాంటి సన్నాసులను 1,000,000 మందిని శరణాగతి చేసినా పాపం పోదు. రాజయోగ ధర్మానికి, సంసార ధర్మానికి ఉన్నంత ధర్మము ఈ జగతిలో ఏ దేవాలయంలో లేదు, ఏ గుళ్ళే లేదు, ఏ గోపురంలో లేదు. బాగా గుర్తుంచుకోండి. వెనకటికి ఒక సన్యాసి మహా తపస్సు చేసిండు, కనకవర్షం కురిపించిండు. ఈ కనకపు రాశుల చేత నేను బంగారు గుడి కట్టిస్తానంట అమ్మవారికి. అమ్మ ఏమన్నా తెలుసా? ఏ ముద్దు ముచ్చటెరుగని ముష్టోడవు, ఏ శుభకార్యానికి ఏ ధర్మానికి పాత్రత లేని ఒక మనిషివి ఎలా నువ్వు నా గుడి కట్టియాలనుకుంటుండవు, ఎలా నీ గుళ్ళో నేను కూర్చుంటా అనుకుంటుండవు అన్నది. మళ్ళీ ఎవరు కట్టియాలమ్మా అంటే, అన్ని ధర్మాలను ఏగిన రాజయోగి నా గుడి కట్టిస్తే నేను శాంతమూర్తినే కూర్చుంటాన్నది. మీరు పరిపూర్ణులు, మీకు ఆంక్షలు ఏమున్నాయి? ఆలు పిల్లల్ని ఆగడేయకుండా బతుకుర్రి. ఒక జీవి ఉసురు పోసుకోకుండా బతుకు. సమాజం ఉసురు పోసుకోకుండా బతుకు. సమాజం ఉసురు అంటే మళ్ళీ వేరే విధంగా అనుకునేరు. అంటే ఈ రియల్ ఎస్టేట్ చేయరాదా, ఈ బిజినెస్ చేయరాదా, 10-20 కమ్మరాదా అనుకుంటారు. అది బతుకు, కడుపు, సంసార పోషణ, దాంట్లో తప్పు లేదు. సమాజం ఉసురు అంటే ఏంది చెప్పున్నా? 2 కోటర్లు తాగొచ్చి ఇంకోని మీద జగడం ఆడతావు. మాట ఎక్కైతే ఓడుగొట్ట నీవు కొట్ట పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. ఎక్కతకైతే నెత్తులు వగులుతాయి, చేతులు విరగొట్టుకుంటాం. ఇది సమాజంలో ఒక దురాచారమే కదా, అవునా? అందుకే మందు తాగకు, కూర తినకు, పరస్త్రీ సాంగత్యం పోటీ ఓకు. ఇగో బాగా గుర్తుపెట్టుకోర్రి, వ్యసన పూరితుడైన పురుషుని కాపురం ఎన్నటికి ముందుకు రాదు. ఏమో మశాం భూదేవి ఊడిస్తే మశాం మాయం చేసినట్లు అయిపోతుంది కాపురం అంతా. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మల మానవ జన్మ ఎత్తుకున్నా వ్యసనపూరితమైన కుటుంబం ఎన్నటికి ముందుకు రాదు. నేను రాసిస్తా. స్వామి, ఇప్పుడు ఈ కాలంలో మస్తు మంది తింటారు, తాతారు, రకరకాల పబ్బుల పోటీ, బీర్ల పోటీ, అక్కడిక్కడ గడుపుతారు. వాళ్ళ ఇంట్లో మస్తు డబ్బులు ఉంటాయి, విలాసవంతంగా జీవిస్తారు కదా అనుకోవచ్చు. అదంతా మాయ. ఎప్పుడు ఉంటుందో గ్యారెంటీ లేదు, ఎప్పుడు ఈడీ రైడ్ అవుతుందో గ్యారెంటీ లేదు, ఎప్పుడు కవితమ్మలాగా జైలుకోతామో గ్యారెంటీ లేదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పున్నా. తిన్నామంటే ఏరగక తప్పదు. తిన్న నోరు కడుగుతావు, ఏరిగింది కూడా కడుగుతావు. తిన్న కంచం కడుగుతావు, చేతు కడుగుతావు, మైలైన శరీరం కడుగుతావు. అన్ని కడిగినట్లయినా చేసిన పాపం కూడా కడుక్కోవాలి. కడుక్కొని దాడికి రానియరు. అయ్యే పోరానైనా నీ మీద పాపం ఉంది, కడుక్కొని రాపో అంటాం. ఇంటికి ఎవడన్నా మురికి దొక్కొస్తే ఇంట్లోకి పిలుస్తామా? పక్కన వండబెట్టుకుంటామా? మళ్ళీ ప్రకృతి ఎట్లా తీసుకుంటుంది? నిన్ను తీసుకోదు. అర్థమైనా? లోకం యాటలన్నా కోసుకోకో, పోతులన్నా కొట్టుకోకో, పందులన్నా కోసుకోకో, నీవు మారితే చాలు. మారుతావా? అట్లా నీవు 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 అందరు అనుకున్నారంటే ఒక సమాజం మారినట్లనే, ఒక కాలనీ మారినట్టు. ఇప్పుడు ఈ కాలనీ మారితే రేపు ఆ కాలనీ మారుతుంది. అట్లా 10 కాలనీ మారితే ఒక ఊరు మారుతుంది, 10 గ్రామాలు మారితే ఒక మండలం, 10 మండలాలు అయితే ఒక జిల్లా, 10 జిల్లాలు అయితే ఒక రాష్ట్రం, 10 రాష్ట్రాలు అయితే ఒక దేశం, 10 దేశాలు అయితే ప్రపంచం. ఒక ఆయన ఇప్పుడు సార్లాక పెద్ద మనిషి ఏమన్నాడు, నీవు సత్యంత వార కరువు ఈ మంది మారరా అన్నాడు. ఆయన అన్నమాట వాస్తవమే.
కానీ మా తాపత్రయం ఏంటో తెలుసా? 100లో ఒక్కడు మారినా చాలు నా తపస్సుకు విలువ ఉందా అనుకుంటా నేను. 100లో ఒక్కడు మారినా నేను చేసిన నా తపస్సుకు విలువ ఉంది అనుకుంటా. నువ్వు మారుతావా లేదు ఇప్పుడు? మారుతా స్వామి. కూర బంద్ చేస్తావా? పని చేస్తాను. మందు బంద్ చేస్తావా? మందులు వేస్తాం చిన్నప్పుడు. కరెక్ట్ చెప్పు. కరెక్ట్ స్వామి. నేను చెకప్ చేస్తా, మీ ఊరికి వచ్చి అడుగుతాను. నాకు ఇప్పుడు నా కొడుకును సార్. ఆ? మా కొడుకుని అడుగుతాను. తాత లేడా? తాత కూడా తాగు స్వామి, నేను ఒక అడిగితే నీ పైసలతో నీవు తాతావు, మళ్ళీ నేను ఎవరు నేను డామినేట్ లేదు, చేయను. నాకు చిన్నప్పటి నుంచి లేదు సార్. నీకు విషయం చెప్పుందా? కాకపోతే తింటాను. ఈయన మా పశువుల కాడ కాపరి ఇంతకుముందు వచ్చినాయి కదా తిమ్మప్ప, రోజు ఆవులను కట్టేస్తాడు, సామి అంటాడు. 200 ఇస్తా కోటరకి, 200 ఇస్తా. ఆయనకి 80,000 జీతం ఇచ్చి మళ్ళీ దినం 200 ఇస్తా. రోజుకు 200 అంటే నెలకి ఎన్నా? సంవత్సరంకి ఎన్నా? ఆయనకు తాగనీకే మందుకు నేను పైసలు ఇస్తా అంటే దీన్ని మీరు ఎట్లా ఆలోచన చేస్తారు చెప్పురి? పైసలు ఇచ్చి మనిషిని చెడపగొడుతున్నట్ట, లేకుంటే డబ్బులు ఇచ్చి ఆ మనిషిని బాగా చేస్తున్నట్ట? చెడపగొడుతుండా. సో కాల్డ్ మీకు అంత అదే అర్థమై ఉండొచ్చు, చూసేటోళ్ళకి కూడా అదే అర్థమవుతుంది. ఓ ఈ అప్ప ధర్మనీతులు చెప్తాడు, మళ్ళీ తాగేటోనికి పైసలు ఇస్తాడు అనుకునొచ్చు, అనుకోవచ్చు. కానీ ఎంత సన్యాసినైనా నాకు ఒక మనసు ఉంది. ఓ నా ఆత్మ తడతడ తడతడ కొట్టుకుంటది పాపం. ఇప్పుడు తాకపోతే చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. నా దినాల నా బతకని ఏం చేస్తాడు పాపం. ఇది ఏముండే అంటే ఆరంభంలోనే వంచేది ఉండే, పుట్టినప్పుడే వంచేది ఉండే. ఇప్పుడు ఎప్పుడన్నా ఈరోజు ఏకాదశి ఉంది, నేను పైసలు ఇయ్యనంట చూడు, వాడు ఎంత బాధతోనే అవుతుంది తెలుసా పాపం. ఏమన్నా పాడైకో కానీ అమ్మకు ముఖ్యంపలు వేసుకొని మళ్ళీ పిలిచి పైసలు ఇస్తా. బాధ పెట్టద్దు. ఇగో మనసు. నేను ఏముంటదంటే నా పాలసీ, చలిచీమకైనా ఆని తలపెట్టని వాడే ఉత్తముడు. కన్న కడుపులు కొట్టి నీ కడుపు నింపుకుంటా అంటే అది బొంద, కడుపు కాదు బొంద. మూసినది లాంటిది, మూసినది డ్రైనేజ్ ఎట్లనో అట్లాగాని అది మాత్రం కడుపు కాదు. అర్థమైనా? మీరు అనుకోవచ్చు ఆయనకు 200 ఇస్తే మందు తాగి జగడమాడతాడు, పెన్నం కొడతాడు కదా స్వామి, ఓడేడ బాగా అవుతాడు అనుకోవచ్చు. చేతితో పైసలు ఇచ్చి నా మనసులో నేనేం తలంచుతున్నానో నాకు తెలుసది. నేను ఇచ్చుకం పైసలు ఇస్తుండా, ఓని కర్మ గడుగుతున్నానో, ఓని పాపం పోగొడుతున్నానో, ఓని మారుస్తున్నానో, ఓని మోక్షం వైపు తీసుకొస్తున్నా, నా ఆత్మకెరకది. మీన చూస్తే మాత్రం మాయా. దత్తాత్రేయుల వారు కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్ళి కళ్ళు తాగిండంట. శిష్యులేమనుకుంటారంట, అబ్బా ఈ అప్ప చూడప్ప మాకేమో నీతులు చెప్తాడు, పోయి కళ్ళు తాగుతున్నారు రే, మనం ఎందుకు కూకుండాలి, మనం కూడా కళ్ళు తాదామని అంట. గురువు ముందరకు పెట్టాలి, వీళ్ళు పోయి కళ్ళు తాగిరంట. మళ్ళీ జర ముందుకు పోంగ 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 కమరోలు కర్రు గరం చేస్తున్నారంట. కర్రు పోయిందా వాయనంట, కర్రు తీసుకొని గుట్ట 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 తాగినంట. ఇప్పుడు ఆడ కళ్ళు తాగేటప్పుడు వీళ్ళు పోయి కళ్ళు తాగిరు కదా, ఇప్పుడు కర్రు తాగాలి. అప్పుడు ఏమంటారంట, వాయప్పో ఇది సామాన్యమైంది కాదురా నాయన, మనం ఏదో తప్పు చేసినామని పోయి కాళ్ళ మీద పడరంట. ఇట్లుంటది. గురువు అన్ను వాడిని అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయనికే లేదు. బాగా గుర్తుపెట్టుకోరు. గురువు యొక్క మాట, చూపు, చేత, నడక, నడవడిక లోపల ఎన్నో ఇంద్రజాలికాలు ఉంటాయి, మాయలుంటాయి, మహిమలుంటాయి, మంత్రాలుంటాయి, విద్యలుంటాయి. ఒక మీన చూస్తేనమ్మా బాగుందని ఇంటికి తెచ్చుకుంటే లోపలేం రోగం ఉందో నీకేం తెలుసు? అర్థమైనా? రైట్. కూర తింటలేవు కదా, ఈ పొద్దునుంటేనా? ఇప్పుడు తింటా, ఇంతకుముందు తింటాను, నిన్న మొన్న తిన్నావు కదా. మందు తాగాను కానీ తింటాను. లేదా ఇప్పటికే పని వస్తున్నాను, కట్టుకుపోతావా చిమ్మ, ఏమన్నా ఫంక్షన్ పోయినామో మా అమ్మ దగ్గరకు వచ్చి ఫ్రెండ్ తాగని కొడుకు ఏం కట్టి మందు తాగానే తింటాను, నాన్ వెజ్ తింటాను. మీరు ఆగిస్తే పని చేస్తాను. అది కూడా ఏం లేదు, ఏదన్నా కరోనా లాంటి వైరస్ మన బాడీలో ప్రవేశించింది అనుకోండి, ఆ వైరస్ ని తిప్పుకోవటానికే మన మోటార్ గట్టిగా ఉండాలి, ఇంజన్. ఈ మోటార్ సెల్ఫ్ ఎత్తుకోకపోతే డాక్టర్ ఏం చేస్తాడు, చేసేకాడు చేస్తాడు, ఐఎమ్ సారీ అంటాడు, తెల్లబాట మూస్తాడు, తోలిస్తాడు. ఏముంటది, నీ నోట్లే నువ్వు మన్ను పోసుకొని పోతావు, పెండ్లం బాగుంటది, పిల్లలు బాగుంటారు. పెండ్లం జర వయసుతో ఉంటే ఏం చేతి పెయ్యి ఒక పాడని ఇంకోని కూడా చూసుకుంటారు. అప్పుడు పోయింది ఎవరు? అందుకే వేమన యోగి ఏమన్నాడు తెలుసా? తనే సత్యం, తనే సర్వం, తనే బ్రహ్మ, తనే శూన్యం అన్నాడు. తనను తాను ఎరిగి, తనను తాను తెలుసుకొని, తనను తాను గమనించుకొని బ్రతికిన వాడే రాజు అన్నాడు. అర్థమైనా? ఆలు పిల్లలు, అన్నదమ్ములు,
భార్య పిల్లలు ఎవరిని ఎంట రారా అన్న దానికి అర్థం మూల అర్థం ఇదే చూడు. మాయ ఒకంతకు అది మాయనే. అందుకే విస్మరించి బ్రతకకు. నీకు ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం పట్టుకొని బతుకు. ఏంది ఆ ధర్మం? మంచిదా? ఏంది మంచి? మంచి మార్గం ఏది? ఏంది మంచి? ఇతరులకు హాని చేయకుండా, జీవింప చేయకుండా. ఈ కాలంలో హాని చేయకుండా బతకడం సాధ్యంగా? నువ్వు హాని చేయకుండా బతకాలనుకుంటే ఇంట్లో మాత్రం ఉప్పు పప్పుకు తక్కువైతాయి. అది కాదు నేను చెప్పేది. ఏంది? నీ పొట్ట నింపుకు నీకు ఒకరు కడుపు కాలువకు. ఎదుటోళ్ళు హింసించకు. ఎదుటోళ్ళు కాదు, ఏది జీవిని. జీవిని. నీకు చికెన్ కావాలంటే కోడి చచ్చిపోవాలి, ఆమ్లెట్ కావాలంటే గుడ్డు వలగాలి, మటన్ కావాలంటే మేకన గొర్రెను చచ్చిపోవాలి కదా. దాన్ని చంపి నీ కడుపు నింపుకున్నావు. నీవు తిన్నదాని వలన కనీసం ఒక చెట్టు కూడా ఓడిపోరాదు. అట్లా బతుకు. రెండవది, నీకెంత కామం ఉన్నా, ఎంత పవర్ ఉన్నా, ఎంత మొగతనం ఉన్నా, నీ పెండ్లం అప్పటికి యోగ్యురాలు కాకపోయినా ఏడాది వరకు ఆగు, ఇంద్రియ నిగ్రహంతోనే ఉండు. ఏడాది తర్వాత నీ పెండ్లంతోనే వండుకో. అంతేగాని నా పెండ్లం కన్నది కుంపటెక్కింది, నా పెండ్లం కాన్పోయింది కడుపుతో ఉందని పరిస్థితితో పోయినవా, జన్మ జన్మలకైనా ఆ పాపం తీరదు. ఆడపిల్లకి అన్యాయం చేసిన మొగోనికి మరు జన్మలో ముత్తైతనం ఉంటలేదు. ఈ జన్మలో పెండ్లైన ఎంబడే పెండ్లాలు చచ్చిపోవడం, ఎక్కువ కాలం పెండ్లాలు దొరకకపోయిన వాళ్ళంతా అంతే. దేవుడు ఏం చేస్తాడంటే, ఈ జన్మలో నీకు శుభమాని పెండ్లం ఇచ్చి పెళ్లి చేసి, చిన్న వయసులో నీకు పెళ్లి చేసి పిల్లల్ని ఇస్తే, నీవు ఇదే కొడుక చేసేది అంటాడు, కాటు కొడతాడు. మనకు సౌల్ పర్పస్ ఉంది, ఆత్మధర్మం ఉంది. మనకు ఆత్మధర్మంతోనే మరు జన్మను పొందుతాం. ఈ జన్మ కుక్కల్లాగా ప్రవర్తించినాం అనుకో, ఆ ప్రవర్తన గుణకర్మ సంభవాన్ని బట్టే మరు జన్మలో జీవుడు అదే అవతారం తీసుకుంటాడు. అర్థమైనా కాలేదా? అర్థం కావాలంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తా. కళ్ళు తాగినకు ఒక విధమైన మత్తు ఉంటుంది, కోట తాగినకు ఒక విధమైన మత్తు ఉంటుంది. దాని డోసును బట్టి ఒక నోట్ల మాట వస్తుంటది. అంటే ఇక్కడ శరీర ధర్మాన్ని బట్టి బాడీ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో, ఆత్మ ధర్మాన్ని బట్టి జన్మలు ఎత్తుతాం. ఆత్మకు ధర్మం ఎట్లకెళ్ళి వస్తుంది? మనం నడిచే నడవడిక యొక్క అవశేషాలు, గుణగణాలు బట్టే మన ఆత్మకు గుర్తులు పడతాయి. ఆ గుర్తులను బట్టే జన్మలు వస్తాయి, జన్మలను బట్టే పుట్టుమచ్చలు వస్తాయి. పుట్టుమచ్చలు ఉంటాయి కదా మనకు. పుట్టుమచ్చ లేని జీవితం ఉందా? ఒక మనిషికి మచ్చ ఉందంటే పునర్జన్మ హేతువే, అది పునర్జన్మ సూచన. కొంతమంది విజ్ఞానవంతులు పునర్జన్మను నమ్మరు. పునర్జన్మను నమ్మకపోవడం అంత అజ్ఞానం లేదు ఈ లోకంలో. పునర్జన్మ అంటే అర్థం ఏంది? అంతకుముందు నీ తండ్రి కడుపులో ఇతనం ఉన్నట్టే కదా. ఆ ఇతనం తల్లి కడుపులోకి పోయి బయటకు వచ్చింది, ఒక జన్మ వచ్చినట్లే కదా. ఈ తండ్రి కడుపులకు ఆ ఇతనం రానికే కారణం కొన్ని ఔషధులు. తింటే పండు రూపంలో, తాతే ఛాయ రూపంలో, నీళ్ళ రూపంలో, అన్నం రూపంలో, రొట్టె రూపంలో, అన్నింటిలో ఉండేటటువంటి జీవ అవశేషముల యొక్క శేషమే ఇంద్రియము. అది ఏ ఆత్మ. ఆ ఆత్మనే తల్లి కడుపులో పోతే పిండం, ఆ పిండమే మనము. ఎక్కడ పునర్జన్మ? ఎవడిచ్చిన పునర్జన్మ? వీళ్ళకి అర్థమా? వీళ్ళేమైనా సాధనలు చేసిండ్రా, యోగా చేసిండ్రా, తపస్సులు చేసిండ్రా, భగవంతునికి పాటుపడ్డరా? ఏం తెలుసు వీళ్ళకు? ఊక నేను ఇండియాలో కూర్చొని అమెరికా లేదంటే సరిపోతుందే? లక్షణంగా ఉంది అమెరికా. ఇప్పుడు అక్కడ తెలగైంది, ఇక్కడ మొబ్బైంది. నా జొల్లు కరుచుకున్నట్లయితే తప్పిస్తే ఉన్నదైతే ఉన్నది కదా. అట్లా వాదించటానికి ఒకటే చెప్పాలి, నీ అనుభవం ఏముందిరా అని చెప్పాలి ఫస్ట్. ఎవడన్నా దేవుడు గురించి, ధర్మం గురించి, దయ్యాల గురించి, భూతాల గురించి, ఆత్మల గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, సన్యాసుల గురించి, గురువుల గురించి, గోవుల గురించి ఎవడన్నా మాట్లాడితే నీ అధికారం ఏంటి, నీ అర్హత ఏంటి, నీవేం చదివినవరా, నీ విద్య ఏందని అడగలే. ఇప్పుడు ఎవరన్నా దవాఖాన పెట్టుకుంటే పోలీసులు వచ్చి సర్టిఫికేట్ అడుగుతారు. ఏ ప్రమాణంతోనే దవాఖాన పెట్టుకున్నావని అడుగుతారు. నీవు ఏ ప్రమాణంతోనే నిందిస్తున్నావురా అని అడగాలి. అర్థమైందా? ధర్మాన్ని ధ్యేయమని నమ్మి బుద్ధి జ్ఞానం ఎరిగి మానానికి దాపు కట్టుకొని, మానాన్ని కట్టుకొని, నోరు కట్టుకొట్టుకొని, పేయి కట్టుకొని దేవుడే సర్వమని బతుకుతున్న మేమంటే ఒక మాట మెచ్చుతుంది కాలం. ఏం తింటారో తెలియదు, ఏమి దాతారో తెలియదు, ఎప్పుడు వండుతారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు, కాలం తెలియదు, సమయం తెలియదు. మీరు పెద్ద ఇంకా మేము పెద్ద ఏమో తెలిసిన లాగా మాట్లాడతారు. ఒక నీతి చెప్పున్నా, రాత్రి కాలు మోగుండ్లు సరసాలు ఆడిన తర్వాత ఆ మైల మీద పొద్దున్న చూడరాదంట. ఆ మైల మీద మోగోడు గాని ఆడపిల్ల గాని ఆ మైల మీద పొద్దున్న చూడరాదంట. చూస్తే ఏమైతే తెలుసా? ఆత్మకు పట్టు తగ్గుతుంది, జీవ కళలు తగ్గుతాయి. ఇప్పుడు సోకాల్డ్ ఆరా అంటారు. ఆరా
ఆరా. ఆరా అంటారు కదా, అది తగ్గుతుంది. జీవకళలు తగ్గినోడు మార్కెట్లో పోతే పనులు కావు. కొన్ని చేతితో ఇతనం వేసిన పంట కేసేసి లేకుంటది. ఆ చేతితో పూజ చేసినా కూడా ఫలితం కాదు. తెలుసా మీకు? తెలుసా? ఇంకేం చేస్తా మీరు? ఓ పెద్ద ఏ అన్ని తినమన్నాడు తాగమన్నాడా, ఈ పనికిరాని కొడుకులో మాట వింటారని మమ్మల్ని అంటారు. ఆ, ఇద్దరు లేడీస్ జెంట్స్ కలిస్తేనే తప్పు జరుగుతుంది. ఉమ్, కానీ లేడీస్దే తప్పు అంటారు, జెంట్స్ తప్పు అన్నారు. ఉమ్, ఎందుకు కారణం? చెప్తా. ఇది ప్రపంచం, ఇది ఇప్పుడే కాదు, వెనుకటి నా నుంచి కూడా చూస్తున్నారు. ఆడపిల్లది ఏం తప్పు అన్నారు చెప్పు? ఇప్పుడు అరే ఆడు మొగోడు రా, ఆడు ఏం చేసి నడుతుంది, ఆడదాం, నువ్వు ఎట్లా పోయినావు, ఇది పేయి బలిచిన వాళ్ళ, ఇది పేయి బలిచిన వాళ్ళు అనే మాట. పంచాయతీ పెట్టిన అదే చెప్తారు. ఇప్పుడు నేనుండా, నాకు కూర తిన్నీకి ఇష్టం ఉందనుకో, ఏయ్ అమ్మవారు కూర ఎక్కుతుంది తెచ్చి ఆటను పోయిరా అంట. నా బొజ్జ నా బొజ్జ నా బొజ్జ, అది నా బొజ్జ. బలిచినోళ్ళు అనే మాట. మొగోడు అహంకారి. అందుకే కదా ఆడపిల్లని అబల అన్నాడు. ఆడపిల్ల అబల కాదు, అతి బల. ఒకవేళ ఆడపిల్ల అతి బల కాకపోతే మైసాసుని చంపనీకి ఆడుకోయినరు మొగజాతి, ఆ రక్త బలం బీజుని చంపనీకి ఆడుకోయినరి. సృష్టి కార్యం చేసేటప్పుడు స్త్రీకి ఉండేటటువంటి ధర్మం లోపల 32 పాత్రతలు ఆడపిల్లకి ఎందుకు ఇచ్చిండ్రు, 16 పాత్రతలు మొగోనికి ఎందుకు ఇచ్చిండ్రు? ఈనాడు ఆడపిల్ల ఆయుష్ ఎక్కువైంది, మొగోని ఆయుష్ తక్కువైంది. ఎట్లకేలైంది? వ్యసన బారిన పడి అనవసరంగా వీర్యాన్ని వృధా చేసుకొని వీర్యం పాడు చేసుకోవడం వల్ల, మొగతనం కోల్పోవడం వల్లనే మొగోని ఆయుష్ తగ్గుతుంది. చెప్పమని డాక్టర్లను చెప్పమని. వీర్య ధర్మం గురించి నేనన్నా వాదిస్తా, డాక్టర్లనన్నా వాదించమని. నేను ఎన్నో వీడియోలో చెప్తా, పురుషునికి వీర్య ధర్మం ఉంది, నపుంసకుడికి వీర్య ధర్మం లేదన్న. ఆ అర్థం నేను శోధించిన, సంవత్సరాల తపస్సు చేసిన నేను. అర్థమైందే? నీవు అడిగిన వాడు చెప్తా చూడు, నీవు అడిగిన వాడు చెప్తా చూడు. స్త్రీ పరిపూర్ణమైన అఖండ సౌభాగ్యవతి ఆడపిల్లకు మహిళ లేదు. నేను శాసకం చేస్తుండే ఇప్పుడు వీడియో మాధ్యమంగా. ఎందుకో తెలుసా? స్త్రీ భూదేవి, భూమికి మహిళ ఉంటే ఆడపిల్లకు మహిళ ఉన్నట్లనే. స్త్రీ గాయత్రి, గాయత్రికి మహిళ ఉంటే ఆడపిల్లకు మహిళ ఉన్నట్లనే. స్త్రీ ఆదిశక్తి, ఆదిశక్తికి మహిళ ఉంటే ఆడపిల్లకు మహిళ ఉన్నట్టు. మొగోనికి మహిళ ఉంది, నేను నిరూపిస్తా. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే స్వామీజీ, నీవు అర్థం చేసుకుని లేవు, సమాజంలో అన్న మాట నీవు అడుగుతుండవు. తప్పు లేదు నీది, పాపం. సమాజంనే నేను అడుగుతుండా. మొగోనికి మహిళ ఉంది, అడుగడుగున మహిళ ఉంది, నేను నిరూపిస్తా. ఒక్క నిరూపణ చెప్పుందా? ఏ కారణం చేతనన్న కంటి మీద కునుకేసి ఒక్క సెకండ్ అన్న నిద్రావస్థలో పోయి బయటకు వచ్చినామా, కాల్మోహం గడుకున్నదే మొగోడు పరిపూర్ణుడు గాడు. ఈ వస్త్రం మీద నిద్రపోయినామనుకో, ఇదే వస్త్రంతోనే దేవునికి మొక్కనికి అర్హత లేదు. ఆ వస్త్రం విడిచి నీళ్లు లేచి ఆర కట్టుకొని అన్న కట్టుకోవాలి, కానీ ఈ బట్ట మీద నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఈ వస్త్రంతోనే దేవుళ్ళకి పూజలు చేయనీకే లేదు. ఈ వస్త్రం మీద అన్నం తిన్నీకే లేదు. తెలుసా? తెలుసా? మర్మం చెప్తా చెప్పు. ఎందుకన్నారు? నేను ఆలోచన చేసి చాలా రోజులు, వాళ్ళు ఎందుకు తప్పడం వీళ్ళు అంటే ఆలోచన చాలా మంది అంటే ఎవరు నాకు సమాధానం చెప్పలేదు. నేను ఆలోచన చేసింది ఏంటంటే, ఆడది విత్తనం తీసుకుపోతుంది, కల్తీ అవుతుంది విత్తనం, మగోడు విడిచి వస్తున్నాడు, వీళ్ళకి కల్తీ కావట్లేదు, దానివల్ల పెద్దలు ఇట్లా చెప్పిండ్రా అని ఆలోచన నాకు ఒకటి. అక్కడ కల్తీ ఎట్లకేలా చెప్పు. ఇప్పుడు పెళ్ళి అయింది, భర్త ఉన్నాడు, భర్త కాదని ఇక్కడ పోయినావు, విత్తనం కల్తీ అవుతుంది కదా, దానివల్ల తప్పంటారేమో అని నేను అనుకుంటున్నా. కల్తీ ఆడవుతుంది ఆడ. ఇద్దరం ఆల్మోల్ కలిసినప్పుడు విత్తనం పోతుంది కదా, పోతుంది. పోయినప్పుడు ఆ విత్తనం అక్కడ పోయినట్లే కదా, పోయింది. ఆ విత్తనం వల్ల బిడ్డను పుట్టే కొడుకే పుట్టే ఏదో జరిగే విత్తనం కల్తీ అన్నట్లు అవుతుంది కదా. అది సృష్టి యజ్ఞం కదా. సృష్టి యజ్ఞం అని మనం అనుకుంటున్నాం, అంటే పబ్లిక్ టాక్ అట్లా ఉండదు కదా. పబ్లిక్ ఇంకోలాగా కూడా ఆలోచన చేయలే. ఇప్పుడు నీకు బ్లడ్ తక్కువ ఉంటే ఇంకొక రక్తం తీసుకుంటావు అంటే నీ శరీరం కల్తీ అయినట్లనా? అది మనిషి జీవించడం కొరకు, ఇది జీవించడం కనుక సపరేట్. ఇప్పుడు భర్త ఉండగా వేరే పడ్డాక కల్తీ అవుతుంది కదా. నేను ఒక మాట చెప్పున్నా, తండ్రికి రూపం లేదు, తల్లికి రూపం ఉంది. తల్లి ఎవడో చెప్పడానికి గల కారణాలు ధర్మాలు వేరు, అది తల్లి మాత్రమే చెప్పగలదు, కానీ తల్లి మాత్రం ఒక్కతే. అర్థమవుతుందా? నీవు ఆడపిల్ల ఇతనం తీసుకుంటే అందుకు కల్తీ చెందుతుందని అంటున్నావు. మాసంటోళ్ళు తెలుసుకోవాలంటే మేసంటోళ్ళ దగ్గరనే తెలుసుకోవాలి. నేనేమంటున్నా, ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఆడపిల్ల ఇతనం తీసుకుంటది కాబట్టి కల్తీ చేసింది అనకూడదు, తప్పు. ఆడపిల్ల ఎప్పుడు మహిళగా చెప్పబడిందంటే, ఆమె ఋతుధర్మాన్ని అనుసరించి మహిళ అవుతుంది కదా నెలసరి. అప్పుడు శరీరంలో ఉండేటటువంటి అనేక చక్రాలు, అనేక గ్రంథుల్లో ఉండేటటువంటి మూల కణాలని వికటించి నశ్వరం చెంది మహిళ అవుతుంది. కాబట్టి
దట్స్ వెరీ డేంజర్ ఫర్ ద హెల్త్ వెల్త్. అందుకే ఆ 5 రోజులు జర దూరం ఉండు. ఈ సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది. అదొక్కటే మైల, అదొక్కటే దూరం, అదొక్కటే కడ. మోటుగా పల్లెటూరులో కడ అంటారు, కడ అయింది అంటారు. అదొక్కటే హద్దు, తతిమే ఏమి హద్దులు లేవు. ఆడపిల్ల స్నానం చేయకుండా భగవంతునికి మొక్కవచ్చు, మగోనికి రైట్ లేదు. ఆడపిల్ల ఏ శుద్ధి లేకుండా వేదాన్ని స్మరించవచ్చు, మగోడికి లేదు. నేను వాదిస్తా ఎవరితోనన్నా. ఒకవేళ ఆడపిల్ల సమాజ హితము కోరి కుటుంబ ధర్మాన్ని పాటించాలి, సంసార గౌరవాన్ని నిలబెట్టాలని తాను దయతలిచి స్నానం చేసుకొని చక్కగా పసుపు పెట్టుకొని నస్తన బొట్టు పెట్టుకొని వంట చేస్తే తప్ప అదొక మర్యాద. అంతేగాని ఆడపిల్లని మించిన పవిత్రత ఈ జగతిలో ఏదీ లేదు కదా. ఏముంది, ఏముంది చెప్పు. ఇదంతా పురుషుని యొక్క ఆధిక్యం, పురుషుని అహంకారం. ఇంకొక మాట కూడా అంటారు, పురుషుడు ఆడపిల్లకు ఒకటే మొగుడు ఉండాలి, సచ్చినా బతికినా ఒకటే మొగుడు ఉండాలంటాడు, మొగోనికి మాత్రం 2 పెళ్ళాలు ఉండాలంటారు అంటారు కదా. ఇంకొక ఉదాహరణలు తీసుకొస్తారు. మళ్ళా వెంకటేశ్వర స్వామికి 2 పెళ్ళాలు లేరా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 2 పెళ్ళాలు లేరా, గణపతికి 2 పెళ్ళాలు లేరా అంటారు. చూడండి, వాళ్ళు పెళ్ళాలే చేసుకున్నారో పక్కల వండి కాపురాలే చేసిండ్రో, నువ్వేమో వాళ్ళు పక్కల నుండి చూసినావా, వాళ్ళు పీరియడ్ నుండి చూసినావా. హిందూయిజం ఈజ్ టోటలీ సింబాలిక్ సిస్టమ్. అదొక పరివర్తనమైనటువంటి దిక్సూచిక, పరివర్తనమైనటువంటి ఉదాహరణల వల్ల ఒక ఎగ్జాంపుల్స్ అవి. దాన్ని జ్ఞానంగా చూడాలి, భావంగా చూడాలి. వ్యవహారికంగా చూడాలంటే మళ్ళీ ఆ ధర్మాలు వేరు, అవి మీకు అర్థం కావు, మాయించటోళ్ళని అడగాలి. అంతేగాని ఇప్పుడు దేవుడు 2 పెళ్ళాలను చూసుకొని ఎన్నో ధర్మాలు చేసిండ్రు. తారకాసురుని వధించుడు కుమారస్వామి, మీరు వధించగలరా? నేనేమంటా అంటే ఒకరితో పోల్చుకునేటప్పుడు వాళ్ళ కష్టాలు కూడా మనం అనుభవించాలి. నన్ను ఒక ఆయన అన్నాడు మొన్న ఒక మాట, ఏమండి మీరు ఎవరన్నా వస్తే మీ కాలకాడ పైసలు వేసిపోతారు కదా గల్లలా, ఏం చేస్తావా పైసలు, నీకు పెళ్ళం పిల్లలు లేరు కదా అన్నాడు. ఈ పాపిష్టి నోరుతోటి 12 ఏళ్ళ నేను సన్నాసినై ఒక్కరిని 1 రూపాయి పెట్టిపో అని అడిగిన పాపం లేదు. ఆడేదో గల్ల పెట్టిండ్రు, వాళ్ళు ఏమో వేసిపోతారు. నేను ఉంగరం పెట్టినందుకు నాకు 10 రూపాయలు అని అడగను, నేను గవ్వలు ఇచ్చినందుకు 10 రూపాయలు అని నేను అడగాను. వాళ్ళు బుద్ధి తెలిసి ఇస్తే ఇస్తారేమో, కానీ ఆయన అడిగిన మాట వాస్తవమే, ఆయనకు అంతే అర్థమైంది. కానీ నేను ఆ 10 రూపాయలని ఈ పాపిష్టి కడుపుకు తిన్నట్టు ఏ లెక్కలు లేవు, నా కడుపు తిన్న దాఖలాలే లేవు. ఏమో ఎవరన్నా ఇప్పుడు తిమ్మప్పకు 200 కోట్ల దానికి ఇచ్చిలేనా, తిమ్మప్పకు 200 కోట్ల దానికి ఇచ్చిన. మొన్న హైదరాబాద్లో అత్తాపూర్ కాడ ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఒక గాయం వచ్చి తలుపు కొట్టింది, బ్యాగు జిప్పు తెరిస్తే 1000 రూపాయలు ఉన్నాయి, అట్లే తీసి అట్లే ఇచ్చిన. చెయ్యికి ఎన్నొస్తే అన్ని ఇచ్చిన. గోవులకి ఇంత గడ్డి కొని పెడతా, దాన కొని పెడతా, అమ్మకు మంచిగా దగదగ దగదగ మెరిసి ఆభరణాలు వేస్తా, పట్టు చీరలు కట్టిస్తా, నిరంతరం అఖండ జ్యోతులు వెలిగిస్తా, ఆ జ్యోతులను వెలిగించి ప్రకృతిని రంజింపజేస్తా, యజ్ఞ యాగాది క్రతువులు చేపిస్తా. పున్నమామాసకు ఆచార్యులు వస్తారు, 18,000 వాళ్ళ కట్నం. రేపు వస్తారు అడుగురు ఇక్కడ ఉండేటోళ్ళంతా, 18,000 కట్నం. దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చేస్తే 9 రోజులకు 12 లక్షల ఖర్చు అవుతుంది మాకు. 9 రోజులకు దీక్షలు వేసిన రోజులు చూసిండ్రు చూడు, ఎన్ని రకాల ఆరతులు, ఎన్ని రకాల అభిషేకాలు. ఇప్పుడు పక్కలు తిరగన చూడాలంట, వద్ద పండేన చూడాలంట, పెద్ద మనుషులు అంటుండ్రి మోటుగా సామెత. ఇప్పుడు చేసేటోనికి తెలుస్తుంది, తిన్నోనికి తెలుస్తుంది నాలుకే రుచి ఏందనేది. ఇదే ఏదే కానీ సమాజంలో మీ కంటికి కనిపించేదాన్ని నమ్మకుర్రి. దత్తాత్రేయుడు తాగినట్లు ఉంటుంది చూడు, ఇంతకుముందు దత్తాత్రేయుడు తాగినట్లు ఉంటుంది. శంకరాచార్య సినిమాలో కూడా విష్ణువు అది శివుడు తాగుబోతు అవతారం వేసుకొని వచ్చి శంకరాచార్యునికి చేస్తాడు. అందుకే మనకు సనాతన ధర్మం, మన హిందూ ధర్మంలో సత్య విశ్లేషణ, ధర్మ విశ్లేషణ, ధర్మ పరివర్తన, న్యాయ మీమాంస సూత్రాలు కూడా ఉన్నాయి. మనకు తర్కంగా ఆలోచన చేయాలా. వెనకటికి ఒక ఆడపిల్ల అర్ధరాత్రి లేచి బయట కురికిందంట, ఆమె ఒంటెలు వచ్చినది. ఒంటెలు అంటారు, ఏమంటారు? మేము మోటుగా ఒంటెలు అంటాం. అగా చదువుకున్న పిల్లలు ఒంటెలు అంటే సామి క్యామెల్స్ అనుకోవచ్చు. మా మూత్రం వచ్చి బయటకు పోయినది. బయటకు పోయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆడవాళ్ళు జనరల్లో కూర్చొనే కదమ్మా మూత్రం పోసేది. ఆ కూర్చొని మూత్రం పోసే కాడ సీమలు నిన్నాయి, ఆ సీమలు సింగుపోటు ఎక్కినాయి. ఇంకా బయటేమని ఇంట్లోకి వచ్చి సింగులు జాడిచ్చింది. ఈయనకేం అర్థమైంది, బిడ్డ నీవు ఎవరితోనుకో పోయినావు అందుకే సింగులు జాడిస్తున్నావు. రాత్రి అంతా కొట్టినట్ట పెళ్ళంని.
రాత్రి అంతా తెల్లగా వరకు కొట్టినంట. అప్పుడు ఇంట్లో తోకలు, మేడి తోకలు, సనుగుంజలు ఉంటుండే కదా, వ్యవసాయం చేసేటోళ్ళు. తోకతోటి కొట్టినంట. ఒక పోయి అయిపోయా, ఒక రౌండ్. సనుగుంజలతో కొట్టినంట, ఇంకో రౌండ్ అయిపోయా. మేడి తోకతో కొట్టిన అదొక రౌండ్ అయిపోయా. ఎంత కొట్టినా కూడా నోరు తెరవదంట ఆయమ్మ. లేదా నేను తప్పు చేసి అన్నాను అనుకో, బిడ్డ నేను తప్పు చేసినందుకే దబాయిస్తున్నాడు, ఇంకొక ఇటు కొడతాడు. ఏమన్నా కొట్టుకోకో, యాసరికి వచ్చి నా పానమన్నా ఒక్కొక్క ఓడన్నా గప్పును కంటే గప్పుకునేనంట. తెల్లగైనాక లేచి చూస్తే ఇంటి ముందర మొత్తం గండి చీమలు ఉన్నామంట. జరసేపు పోయినట్టు పంజ నిండి ఎక్కినట్టు వాడు పంజ దులిపాడేనంట. ఇట్లా వాడు పంజ దులిపేటప్పుడు పెళ్ళని సింగుల్ దులిపేస్తే అసకొచ్చానంట. పోయిందో పోయి కాళ్ళ మీద పడానంట. నాణ్యత మీద మనువయ్యా, నిన్ను కానవసరంగా సింగుల్ దులిపే చూసి ఎవరితోనో పోయినను కొడితే కదేనని కాలు పొక్కానంట. అట్లా సమాజంలో చూసిన దాన్ని ఎప్పుడు నమ్మొద్దు. దాంట్లో డబుల్ మీనింగ్స్ చాలా ఉంటాయి. అందుకే ధర్మం తెలిసిన వాళ్ళతో పోయి అయ్యా గీది ఎట్లా, నేను ఒక రథం చేయాలనుకుంటుండే, ఎప్పుడు చేతు, ఎట్లా చేతు, నేను ఒక హోమం చేయాలనుకుంటుండే, చేతునా వద్దా, నాకు పెళ్ళి అయ్యలేదు, నేను బ్యాచులర్గా ఉండేవాడిని, పూజలు చేయవచ్చా, ఈ దేవతను కొలవచ్చా, ఈవిడ ప్రత్యంగిరా, ఈవిడ వారాహి, ఈమె శ్యామల, నేను బ్యాచులర్ ఉండేవాడిని, తల్లిని కొలవచ్చా, ఈయన కాలభైరవ స్వామి, నాకు పెళ్ళైంది కానీ పిల్లలు అయ్యలేరు, నేను పూజించవచ్చా, నేను ఈ యాగం చేయించాలనుకుంటున్నా, నేను అర్హుడనా కాదా, ఏమి లేదు. ఎవరి ఇష్టం వచ్చిన రోజు సంతలో గొడ్డును కొట్టి తోలినట్లు ఈ మంత్రాన్ని తీసుకొని చేయిపో అంటారు. అది ముక్తి తెలియదు, మోక్షం తెలియదు, మూలం తెలియదు, ఆది తెలియదు, అంతం తెలియదు. నేను ఇంతకుముందు అన్నది ఇదే చూడు, మీ ఇండ్లలో స్పిరిచువల్ క్రైమ్స్ జరుగుతున్నాయి, సమాజంలో స్పిరిచువల్ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఈవెన్ మీ పూజా మందిరంలో కూడా ఆధ్యాత్మిక నేరాలు చాలా జరుగుతున్నాయి. స్వామీజీ, పూజా మందిరంలో అయితే జరుగుతున్నాయి. అందుకే నేనేమంటా, ధర్మం తెలిసిన గురువులని కనుక్కోండి, తెలుసుకొని చెయ్యిరి. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటోళ్ళకు నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటోళ్ళకు బాగా తెలుసుంటది. ఎల్లమ్మ పండగలు లగ్గాలు చేస్తారు. ఎల్లమ్మ లగ్గం చేయనికి ఒగ్గోళ్ళు వస్తారు కదా, ఒగ్గోళ్ళు వస్తారు, కొంతమంది ఇంకా కొంతమంది ఎవరెవరో స్వాముల్లాగా ఉండేటోళ్ళు ఇట్లా కడాయాలు వేసుకొని గవ్వల దండలు వేసుకొని వస్తారు. ఎల్లమ్మ కళ్యాణం చేయనికి వచ్చిన ఒకటే, నీ పెళ్ళైంది ఏం రానాడు పైలా, ఆనికి లగ్గం అయితే తప్ప ఎల్లమ్మ లగ్గం చేయని కొడు పనికిరాడు. బాగా గుర్తుపెట్టుకోరి, ఆనికి లగ్గమైన కూడా పిల్లలు అయి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోర్రి. ఎల్లమ్మ పూజలు చేసుకోకు, ఎవరి బెక్క చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఎల్లమ్మ పటాలు వేసుకోకో, ఎల్లమ్మ పూజలు చేసుకోకో, బోనాలు చేసుకోకో. ఎల్లమ్మ కళ్యాణం చేయాలంటే వాడు పరిపూర్ణమైనటువంటి రాజయోగ ధర్మములో నిష్ణాతుడై ఉండాలి. మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయనికి వస్తారు కదా, ఎవరన్నా వచ్చుకోకు. మీకు పెళ్లిళ్ళు చేయనికి వచ్చిన బాపనాయన క్వాలిఫైడ్ అడగండి, అయ్యగారు మీ పెళ్ళి అయిందని అడగండి. పెళ్ళి అయిందంటే మీకు పిల్లలు అయినరని అడగండి. పెళ్ళై పిల్లలైన అయ్యవార్లతోనే కళ్యాణం చేయించండి. మీకు తెలుసా ఈ విషయాలు? వినండి, ఈ విషయం ఆచార్యులు కూడా తెలియకపోవచ్చు పాపం, పురోహితులకు, బ్రాహ్మణులకు, వీళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఒక విషయం చెప్తావా, గుర్తుంచుకోండి, ఒక డీజీపీ సీటు మీద కూర్చోవాలంటే ఆ అర్హత ఉన్నవాడినే కూర్చోబెడతారు. పెళ్లి చేయాలంటే పెళ్లి చేసుకొని ఆరి తేరిన వాడికి, ఆ రుచిమర్మం ఎరిగిన వాడికి ఆ పెళ్లి మంత్రాలు చదివే హక్కు ఉంది. ఉత్త పూజలు అందరూ చేయొచ్చు, కొన్ని శాంతి కర్మలు, నవగ్రహ పూజలు, చిన్న చిన్న వాస్తు శాంతులు, వాస్తు పూజలు అందరూ చేయొచ్చు. మళ్ళా వాస్తు కళ్యాణం చేయాలంటే కూడా ఈ అర్హతలు ఉండాలి. ఇంటి పెళ్లి చేయాలన్నా, మన పెళ్లి చేయాలన్నా ఈ అర్హతలు ఉండాలి. ఇదేమో ఆచార్యులను నిందిస్తున్నట్ల కాదు, వాళ్ళు కూడా ఏమనుకుంటారేమో పాపము, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇది. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా, ఇలా చేయడం వాళ్ళకు కూడా ప్రమాదమే, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇది. ఆచార్యులకు దోషం ఉండదండి, ఆచార్యులకు నియమాలు ఉండవు. వాళ్ళు సదా పుట్టుకతోనే సదా బ్రహ్మ విద్యను అనుసరించే బ్రతుకుతారు. యజ్ఞోపవీత ధారణ చేయడం, ఉపనయనం చేయడం, హోమాలు చేయడం, సంధ్యావందనం చేయడం, రోజు అగ్నికార్యం చేయడం, వేద పఠనం చేసేవాడు సాక్షాత్తు బ్రహ్మ. వాళ్ళకి ఏ మైలలు ఉండవు. ఒక్కసారి ఆచమనం గావించుకొని వేదాన్ని అవలంబిస్తుంటే బ్రహ్మలైన కదిలి రాక తప్పదు. కానీ కనీసమైన మర్యాదలు పాటించాలి వాళ్ళు. ఎవరైనా పురోహితులే కదా, పురోహితుడు అంటే సాక్షాత్తు బ్రహ్మతో సమానం కదా, పోయి చేయిపోరా నాయన అని గదిమితే వీనికి ప్రమాదమే, చేయించిన వాళ్ళకి ప్రమాదమే. ఎసెస్ ఉండదు, పెళ్లి అవుతుంది కానీ ఎసెస్ ఉండదు, వాళ్ళకి ఎసెస్ ఉండదు, మీకు ఎసెస్ ఉండదు. తెలుసునా? చండీ యాగము, రాజశ్యామల యాగము లాంటి యాగాలు చేయడానికి కర్త గట్టి ఉండాలి.
పరిపూర్ణమైన మూలమర్మం తెలిసిన వాడు, పరిపూర్ణమైన శ్రీ విద్య సాధన తెలిసిన వాడే ఈ యాగం చేయాలి. మొన్న నిజామాబాద్లో ఏదో యాగం చేశారంటనప్ప, కోటి కుబేర కుంకుమ యాగమో ఏదో చేశారంట. ఆయన ఎవరో స్వామి అంట, ఆ ఎవరో స్వామీజీ అంట. నిజామాబాద్ నిర్మల్లో చేశారంట. నేను అమ్మవారి యొక్క మూల సాధన చేసిన శ్రీ విద్యోపాసకుడికి చెప్తున్నా, కుంకుమార్చన ఉంది కానీ కుబేర కుంకుమార్చన లేదు. కొత్తగా కుబేర కుంకుమార్చన అని పెట్టి దానికి ఒక 5 మందిని పిలిపించి కోటి కుబేర కుంకుమార్చన అని చేపించిరట. ఇది ఎక్కడ అన్యాయం నాకు అర్థం కాదు. అర్చన అయితే చేపించడానికి విన్నా నేను కూడా. అది కుబేర అన్నారా కుంకుమార్చన అన్నారా ఐడియా. ఆ కుంకుమ కూడా గ్రీన్ కలర్ ఉంటదండి. నాకు ఒక వీడియో పంపించాడు ఒక భక్తుడు, స్వామి ఇది ఎంతవరకు సమంజసమని పంపించాడు. చూసిన ఆ వీడియో, కానీ ఇక మాట్లాడలేదు. ఏం చేస్తావు, ఊక తలకాయ నొప్పి. మీరందరు బాగుంటారు కానీ మా మీద గురి పెడతారు. మీరందరు బాగుంటారు, మా మీద ఫోకస్ చేస్తారు. ఈ స్వామి లేనివని చెప్పబట్టే కానప్ప మమ్మల్ని మంది నమ్మకుండా అయితే మా పొట్టలెట్లకి నిడతాం అనేట్లాగైతే వాళ్ళకు. అంతేగాని వాళ్ళు అరే వీడు బుద్ధి చెడి, జ్ఞానం చెడి, బతుకు చెడి, సన్నాసయి, వీడు మంచి చెప్తున్నాడు కదా మార్చుకుందామనే జ్ఞానం లేదు వాళ్ళతోటి. నేనేమన్నా 2 సంవత్సరాల క్రితము మట్టి కుండలో బోనం చేయండి అమ్మా మంచిదన్న, దానికి ఏం కామెంట్లు వచ్చినాయి తెలుసా? నీవెవడరో చెప్పనీకే, మా తాత ముత్తాతల కంటే ఇట్లే చేస్తాం, నడమంతా లేని చెప్తే బాగుండదు మరి అంటారు. అట్లా కాదంట. ఇంకోటి చెప్పున్నా, గవ్వల దండ ఎవరు వేసుకోవాలి, గవ్వల దండ వేసుకోవడానికి ఏం అర్హత ఉండాలి, ఇది యోని రూపం, స్త్రీ యొక్క మూలస్థానం, యజ్ఞస్థానము, దీన్ని ధరించాలంటే ఈ పలానా అర్హతలు ఉండాలని నేను చెప్పినా కదా. నువ్వెవడోరా చెప్పనీకే, మా పెద్దలు వేసుకున్నామని చెప్పిరు, మేము వేసుకుంటున్నాం, నువ్వు లేని పేరు చెప్పక బాగుండదు చూడు మరి అంటారు. ఇంకా ఎవరు చెప్పాలి మీకు ధర్మం? అందుకే సమాజం ఇట్లా ఏడిసి వచ్చింది. ఇంకొక క్వశ్చన్ అడగచ్చు? అడుగు. అయితే ఒక మనిషి చనిపోయాడు, ఆయన దినాలు కాకముందే ఇంకొక ఆయన చనిపోయాడు, దాన్ని ఎట్లా చేయాలి? ఈయన చచ్చిపోయిన 3 దినాలకు ఆయన చచ్చిండు అనుకోండి, ఇద్దరికి కలిపి కూనీళ్ళు ఇవ్వాలి, ఇద్దరికి కలిపి బియ్యం ఇవ్వాలి. ఈయన ఈ రోజు దినాలు అయింది, ఈ దినాలు అయిన రోజు ఇంకొక ఆమె చచ్చిపోయింది, ఈ దినాలు అయిపోయినకి ఎనికి అయినట్లేనే కదా, ఇంకేం చేస్తావు? అయితే గుడి బియ్యాలని ఇట్లా ఉంటది కదా, అది ఎట్లా చేయాలి? ఇద్దరు కలిపి 16వ రోజు చేయాలి. ఇద్దరు కలిపి అదే అడుగు. 16వ దినం ఇస్తే అయిపోయి. మా సడ్డకుడు కాలం చేసిండు. ఇంకొకటి మీ ఇప్పుడు చెప్తే కదా ఇళ్లలో స్పిరిచువల్ క్రైమ్ అని, పుడితే పురుడు మైల అని లాంగ్ టైం పెట్టుకోకండి. పుడితే పురుడు మైల 21 రోజు, మరి అష్టమి రోజు పుట్టింది, అమాస రోజు పుట్టింది, పున్నం రోజు పుట్టింది, సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో పుట్టారు, దుర్ముహూర్తంలో పుట్టిండ్రు, ఇంకొంత దుష్ట గ్రహాలు సంచరించే సమయంలో పుట్టిండ్రంటే 41 రోజు మండల కాలం. ఎక్కువ నియమాలు పెట్టుకోకండి. నియమాలు పెట్టుకొని ఆచారానికి దూరమైనరా సంసారంలో ఉండేటటువంటి ఇండ్లలో ఉండేటటువంటి దివ్య కళలను బయటకు పోయి పెంట కుప్ప మీద కూర్చుంటాయి. మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయనికే ఎన్ని చేయాలనో అర్థమవుతుందే. ఇంకోటి, డెలివరీ కూడా చాలా మంది డిస్టెన్స్ పాటిస్తుంటారు. ఇప్పుడు చెప్పింది మైల, ఈ మైలలు పెట్టుకోవద్దు. సావు మైల, ఇప్పుడు ఆయన చెప్పిండు కదా సస్తే అని, సావు మైల వాస్తవం చెప్పాలంటే 16 రోజులే. మరీ ఓడు ఏదన్నా భయంకరమైన సమయంలో, ఇప్పుడు చెప్పిన సోకాల్డ్ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అష్టమి, అమావాస్య, కొన్ని దుష్ట గ్రహాలు, కొన్ని భయంకరమైన గ్రహాలు సంచరించే స్థితిలో చనిపోతే ఆచార్యులను సంప్రదించి ఎంత లేదన్నా 41 రోజే, మరీ ఎక్కువ అనుకుంటే 61 రోజు, అంతకంటే ఎక్కువ ఉండవు. కొందరు అయితే సంవత్సరం వీళ్ళే డిక్లేర్ చేస్తారు. సంవత్సరం పాటు ఏం చేయరాదన్న పూజా మందిరం ఒక స్టోరేజ్ లాగా చేసి పాడేస్తారు. సంవత్సరం దాకా పూజలు చేస్తారు కొంతమంది. ఇది మహాపాపం. నేను ఒక విషయం చెప్తా చూడు, ఏ ఇంట్లో గాని 3 రోజుల కంటే ఎక్కువ దీపం పెట్టకుండా ఉంటే ఆ ఇంటికి ఢాకిని ప్రవేశిస్తుంది. ఢాకిని అదొక పెద్ద దుష్టశక్తి. ఒక ఇంట్లో 3 రోజుల కంటే ఎక్కువ దీపం పెట్టకుండా ఆ ఇంటికి ఢాకిని వస్తుంది, శ్మశాన ఢాకిని, ప్రేత కళలు. వారం వరకుగానే దీపం పెట్టకపోతే షాకిని వస్తుంది, అదొక భయంకరమైనటువంటి ప్రేత కళ. ఈ కళలన్నీ నీ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆల్మౌండ్లకు పొందుబాటు లేకుండా అవుతుంది, పిల్లలకు జ్ఞానం తగ్గుతుంది, సంసారంకి యశస్సు పోతుంది, ధనం మీద పట్టు పోతుంది, నిలకడ ఉండదు. అర్థమైనా? ఇక రజస్వాల మైల చెప్తుంది. రజస్వాల ఆడపిల్లలు రజస్వాల అవుతారు కదా, ఆడపిల్లలు రజస్వాలైన మైల 21 రోజు కంటే ఎక్కువ ఉంటలేదు.
అర్థమైనా? అర్థమైంది. మీరేం చేస్తారు? సెల్ఫ్ డిక్లరేషన్. మేము పెట్టుకున్నాం నియమాలు, ఆచారాలు మా సొత్తు, దర్శనాలు మేము దర్శించినము, శాస్త్రాలు మేము లిఖించితిమి, వేదాలను మేము దర్శించితిమి, మేము రాసినదే శాసనం అనుకుంటారు. మీ కర్మ. ఇంకొకటి స్వామి, ఏం చేస్తాం? చెప్తి కదమ్మా, నేను చెప్పినన్ని రోజులు ఉండకూడదు. నీ గుండె లోపల నీ ఆత్మ, నీ శరీరంలో జ్యోతి ప్రజ్వరించినట్లనే నీ ఇల్లు కూడా ఒక దేహమే. ఆ దేహం అనే గృహం లోపల కూడా జ్యోతి వెలగాలి, ఆత్మ వెలగాలి. ఇది ధర్మం. నీ ఇల్లు ఒక దేహం ఎట్లనో, ఇల్లంతా ఒక దేహం, నీ బాడీ లాగా. నీలో జీవుడు వెలుగుతున్నాడు కదా, ఇంట్లో కూడా జీవుడు వెలగాలి. అది జ్యోతి. సంవత్సరాల తరబడి ఒక ఇల్లనల్లా శ్మశాన వాటికనల్లదని. ఇదే చూడు స్పిరిచువల్ క్రైమ్. రెండవది చెప్పున్నా, ఏ అర్హత లేని వానిదే చింత పూజ చేపిస్తిరా, వచ్చే కష్టాలు ఇంకా. ఏ క్వాలిఫికేషన్ లేని వాని కానీ చింత పూజలు చేపిస్తిరా, వచ్చే నష్టం. చెప్తి కదా ఇప్పుడు. ఎంత వేదోత్తముడైనా, ఎంత పండితుడైనా వాడు బ్రహ్మతో సమానమే. వాడు అన్నిటికీ యోగ్యులే. కానీ వాళ్ళలో కూడా ఇవి చూడాలి. తప్పదు. ఇది ఇక్కడ వాళ్ళ వివక్ష కాదు, వాళ్ళని వెలివేసినట్లు కాదు, వాళ్ళ మీద మనం ఇది చేసినట్లు కాదు. ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి మర్యాద. నేను ఒక వీడియోలో ఏం చెప్పినా, ఆడపిల్లలకు మగపిల్లలకు ఇద్దరికి జన్మనిచ్చిన ఆమె ఉత్తమ ఇల్లాలు, పూర్ణ ముత్తైదువ, ఆమెను అన్ని శుభకార్యాలకు పిలువవచ్చు అని చెప్పిన. ఒక ఉత్తమురాలు ఇంతకుముందు ఆయన చెప్పినట్లు ఒక ఆమె ఫోన్ చేసి, ఏమయ్యా ఇప్పటికే ఆడోళ్ళ మీద లేని లేని నియమాలు పెడతా ఉంటే మళ్ళీ లేనిపోని నువ్వు పెట్టినావు కదా, ఇప్పుడు మగపిల్లలు కన్నోళ్ళంతా మిడకాలనా, ఆడపిల్లలు కన్నోళ్ళంతా మిడకాలనా అంటుంది ఆమె. ఇంత రివర్స్ కూడా ఆలోచన చేస్తారా? ఇట్లా ఆలోచన చేసే బదులు ఇంకొకలాగా ఆలోచన చేయలే కదా. భగవంత ఏ జన్మలో ఏ పాపం చేసినో, ఈ జన్మలో మగపిల్లలు పుట్టిరి, ఆడపిల్లను కనపోతి కదా అని ఆలోచన చేయొచ్చు కదా. దేవుడైనా ప్రసన్నం అవుతాడు కదా. చింత చేయలే, మిడకలే, ఆలోచన చేయలే. అంతేగాని ఏయ్ నీవు ఎట్లాంటివి అంటే ఏందది? దబాయించుడు. అందుకే కొంతమంది కావాలని కూడా సత్యం బయట పెట్టలేరు. భయమేంది? లేనిపోని వాళ్ళు వేసి ఇంటికి మీద వాడేస్తుంటే మళ్ళీ ఏం చేస్తావు? ఏ గంగలో కొట్టుకపోయేటో ఆ గంగలో కొట్టుకపోతారని కొంతమంది తెలిసి కూడా చెప్పలేరంటే గిందుకే చెప్పలేరు. కానీ నేనేం చేసిన అంటే ఆ హద్దులని చెరిపేసిన. జో బి ఆయేగా దేకేగా, జో హోయేగా ఓ దేకేగా, జో లడ్నా హే ఓ లడేగా, బస్తీ మే సవాల్. జిందాబాద్. ఇంకొకటి స్వామి, కొంతమంది శైవులు విష్ణువులు అని చెప్పని కొంతమంది పిండాలు పెడతారు, కొంతమంది పిండాలు పెట్టారు. దాని సిస్టమ్ ఏందో అర్థం కావద్దు నాకు. అండపిండ బ్రహ్మాండాలని ఈ సృష్టి ఉద్భవన జరిగినప్పటి నుండి, బ్రహ్మాండాదులు ఏర్పడినప్పటి నుండి, బ్రహ్మలు పుట్టినప్పటి నుంచి ఉంది. అండము పిండమై పిండం బయటపడి సమాజంలో ఎదుగుతున్న వాడంతా పిండం పెట్టాలి. పిండం పెట్టినోనికి మానవ ధర్మాల లోపల అర్హత లేదు. వాడు పుట్టినా పశువులతో పశువై పుట్టిండొచ్చు, పక్షుల్లో పక్షువై పుట్టిండొచ్చు, చీమలో చీమై పుట్టిండొచ్చు. కానీ మనిషి, నరహ నరోత్తమ, మానవ అనే ఆ పదానికి అర్హతం వచ్చి వాడు మనిషిగా పరిపూర్ణుడు కావాలంటే తప్పకుండా శ్రాద్ధకర్మను ఆచరించాలి, పిండం పెట్టాలి. అదే ఇప్పుడు మా దాంట్లో పిండాలు పెట్టట్లేదు స్వామి. పెట్టాలి, పెట్టాలి. చెప్తున్నా కదా, పెట్టాలి. బల్ల గుద్ది చెప్తున్నా. మనకు కొంచెం లేదురా అంటున్నారు. అరే పెడతారు కదా అంటే కొంచెం లేదా అంటున్నారు. ఈ విషయం మీరు చాలా బాగా చెప్పిండ్రు. సంక్రాంతి రోజు ఒక ఆమె చచ్చిపోయిందంట. సంక్రాంతి పండగ రోజు ఒక ముసలామె చచ్చిపోతే, పండగ రోజు చచ్చిపోయింది, పండగ మాకు అయిరాదని చెప్పి ఆ పండగనే బంద్ చేసిండ్రు. నేను చెప్తున్నా కదా, ఇంతకు నేను చెప్పిన దిస్ ఈస్ ద స్పిరిచువల్ క్రైమ్. లిజన్ టు మీ. ఇదే చూడు ఆధ్యాత్మిక నేరం. ఏ హక్కుతోన మీరు ఆచారాలు విడుస్తున్నారు? ఏ హక్కుతోన మీరు ఆచారాలు కాల రాస్తున్నారు? మీ అర్హత ఏంది? మీ విశ్లేషణ ఏంది? నేనేమంటే పండగలు చేసినా చేయకపోయినా సచిరోలు చేస్తారు. నేను ఒక మాట చెప్తా చూడు. కాలం అనే ఈ సిద్ధాంతాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకుతున్నావు కాబట్టి కాలగతులను అనుసరించి మన పెద్దలు పండగలు పెట్టిండ్రు, వ్రతాలు పెట్టిండ్రు, పూజలు పెట్టిండ్రు. కాలాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకుతున్న వాడికి ఈ ప్రపంచం లోపల ముక్తి రావాలంటే పూజలు చేయాలా, పండగలు చేయాలా. సంక్రాంతి 3 పర్వదినాలకి ఎంత అర్థం ఉంది మీకు తెలుసా? ఇప్పుడు హోలీ పండుగ వస్తుంది కదా, రేపు హోలీ పండుగ.
హోలీ పండగ లోపల ఎంత అర్థం మా ఉంది తెలుసా? తాతలు ఎవరు ఓలి పండుగ చనిపోయారంటే లేదని చెప్పారు మాకు పండుగ. ఆ. హోలీ పండగ ఎవరైతే చేసుకోరో వినండి, వేలు హోలీ పండగ ఏ కుటుంబస్తులు జరుపుకోరో ఆ ఇంటిలో కామ కలాపాలు ఎక్కువ విజృంభిస్తాయి. కామరంజితమైనటువంటి సంతానం పుట్టవచ్చు, కామం లోపల కంట్రోల్ లేని సంతానం పుట్టవచ్చు, యజమాని కూడా ఆ దురావస్థ రావచ్చు. ఎందుకంటే కామదహనం కామదహనం ఈయనే ఉంది చూడు అర్థం. కామదహనం చేసి మరుసటి రోజు రంగులు ఆడుకుంటారు. అదొక ఆనందం, అదొక ఉత్సాహం, ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. దీంట్లో సాంకేతికమైన పర్యాయాలు చాలా ఉన్నాయి కదా. రేపు ఉగాది వస్తుంది, ఉగాదికి ఎంత గొప్ప అర్థం ఉంది. నేను ఒక ప్రశ్న వేస్తా, దానికి అందరు కట్టుబడి ఉండాలి. పండగల మీద పబ్బాల మీద కాలు చాపేటోళ్లకు, పండగల మీద పబ్బాల మీద ఆచారాల మీద అడ్డు పెట్టేటోళ్ళకు నేను ఒక ప్రశ్న వేస్తా. ఒకవేళ ఎవరన్నా పెండ్లేటప్పుడు ఎవరన్నా చచ్చిపోతారు, ఆల్మోన్లను విడగొడతారా? ఇలా పెండ్లి ఆడ జావైంది కదా, మరి విడగొట్రి. ఇంకోటి చెప్తా, ఈరోజు ఒక 1,00,000 రూపాయలు ఇంటికి వచ్చినాయి. ఇంటికి వచ్చినప్పుడు ఎవడన్నా కింద పడి ఆ పైసలు తెచ్చి చెత్త కుప్పలు వేస్తారా? పైసలు తెచ్చినది కింద పడే కదా, మళ్ళీ చెత్త కుప్పలు పడే, లేదంటే అగ్గిప్పులో సంటి పెట్టు. ఇంకోటి చెప్తా, ఒక పిల్లగాడు పుట్టినాక ఓ నాయువు తీరి వాళ్ళ తాతను అవన చచ్చిపోతుంది. వీడు పుట్టినాక వాళ్ళు చచ్చిపోయిన తీసుకుపోయి చెత్త కుప్పలు పడేస్తామా? ఎందుకు ఆంక్షలు పెట్టేటప్పుడు అన్నిట్లో పెట్టాలి. ముద్దు కాడికే గాని శోభనం కాడికి వద్దన్నదంట వెనకాడికి ఒక ఆమె. ముద్దుల కాడికి సాలే, శోభనం వద్దనిన్నదంట. ఇట్లా ఉంటది మన ఆచారాలు. నేనేమంటే ఇంతకుముందు ఆధ్యాత్మిక దురాచారాలు జరుగుతా ఉన్నాయంటే గివే. లేనిపోని ఆంక్షలు పెట్టి పశువుల్లాగా బతకకుర్రి. గణేశుని కొలవకపోతే, గణేష నవరాత్రులు చేయకపోతే, గణేష పూజలు చేయని వాళ్లకు విఘ్నంను వాటిల్లు సందర్భం లోపల భగవంతుడు రైడ్ ఇవ్వడు. ఎందుకంటే విఘ్నహర్తును కొలవలేదు కదా, విఘ్నేశ్వరుని పూజించలేదు కదా. నీ జీవితంలో విఘ్నములు సంభవించే సమయం లోపల ఆయన దూరం ఉంటాడు. వై? ఇక్కడ విఘ్నేశ్వరుని కొలిసి ఆ రిజల్ట్ నువ్వు తీసుకోలేదు కదా. ఏ సంసారం లేని అచటముచ్చట లేని సన్నాసులం మేమే పడి మొక్కుతాము. మాకేముందని ఎందుకు చేయలేము మేము పూజలు? అడక తిన్నా మా జీవితాలు అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ ఊళ్ళో వండుకొని రేపు ఇంకో ఊళ్ళో వండుకున్నా మా జన్మలు అయిపోతాయి కదా. పెండ్లం ఉండదే, పిల్లలు ఉండరా? మొగుడా ఒక రూపాయి అని అడిగేటోళ్ళు లేరు, నాయన ఒక దుడ్డి అని అడిగేటోళ్ళు లేరు, ఇల్లుకు సున్నమేతం అనే కుదేం లేదు, ఇంట్లో నీళ్లు తెస్తాం అనే కుదేం లేదు. మేమే ఇన్ని తపస్సులు చేస్తాం, మీరెన్ని చేయలే. అడుగడుగున కత్తి మీద సాము లాంటిది మీ సంసారాలు. బాగా గుర్తుపెట్టుకోరి. ఒక్క సెకండు పట్టాలు స్కిట్ అయిన ట్రైన్ ఎట్లా పల్టీలు కొడుతుందో మీ సంసారాలు కూడా అంతే. ఆడి తప్పని హరిశ్చంద్రుడు రఘువంశంలో పుట్టిన మహాచక్రవర్తి, ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి మహాచక్రవర్తి ఒక చిన్న తప్పితం వల్లనే ఆలును కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరెంత అవతార పురుషుడే వచ్చినటువంటి రాఘవరాముడే ఒక చిన్న మాట కోసమే ఆలు మొగుళ్ళు ఎడవాసుకునే పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా? భగవంతునికే తప్పలేదు శాసనం. మీరెంత? పొద్దున్నేస్తే సూర్యోదయం కాకన ముందే, పొద్దు పొలిమేర మీద వడకన ముందే నోరు గడగాలంట, ఈ కింద ఎరిగింది గడగాలంట. అది కూడా గడగారు మీరు. మర్మాంగ మురికి, సంక మురికి, నోరు మురికి, అపానవాయు మురికి చాలా పెద్దది. వెరీ డేంజర్ ఫర్ ద హెల్త్. కడుగుతారా? అదే సక్క గడగనోరు మీకు ధర్మం తెలుసా? అదే అంటున్నా కదా. మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని సామి ఇట్లా నిందిస్తున్నా అనుకోకుర్రి. నేనేమంటే ఒక ఆయన ముండమాల వేసుకొని వచ్చిండు, మెల్ల ముండమాల. ఆయన అఘోరకాళి సాధన తీసుకున్నాడంట కాశీలా. నేనేమన్నా, అయ్యా నీకు పెండ్లి అయిందంటే, అవును స్వామి పెండ్లి అయింది. పిల్లలు ఉండారంటే ఒక కొడుకు 2 బిడ్డలు ఆడపిల్లలు. ఏమయ్యా నీకు సంసారం ఉంది, ఈ పుర్రెలమాల మెల్లెందుకు వేసుకున్నామంటే, మా గురువు పుర్రెలమాల వేసుకొని సాధన చేయమన్నాడు.
ఎంత డేంజర్ తెలుసా? పుర్రెల మాలన ఆ, చిన్న చిన్న ఉంటాయి. కానీ నేను ఫస్ట్ టైం వింటున్నా నేను. ఇంత అనాచారము, ఇదే చూడు స్పిరిచువల్ క్రైమ్ అనేది. నేను ఏ దండ వేసుకోలే, ఏం వేసుకోలే, ఎట్లా ఉండాలో కూడా తెలియక అటమొచ్చిన వాళ్ళు వేసుకొని మళ్ళీ లేనిపోని వాళ్ళ చేసి పుణ్యమేమో కానీ పాపం ఇంటికి వచ్చినాక రకరకాలుగా అన్ని జరిగి ఏం చేస్తాం ఇప్పుడు? దేవుడేమో ఆరామ్ ఉంటాడు. ఏమని నారాయణ 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 నారాయణ, ఇది దేవుడు, మీరేమో మీరు. అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఒకటే మాట చూర్రి, కుల గురువులను మెయింటెనెన్స్ చేయరి, కుల గురువులను మెయింటెనెన్స్ చేయరి. వంశ గురువులు ఉండాలి, కుల గురువులు ఉండాలి, ఫ్యామిలీ గురువులు ఉండాలి. నా కులాన్ని, నా వంశాన్ని, నా యొక్క ధర్మాన్ని, నా సంసారాన్ని కాపాడేవాడు నా గురువు ఉన్నాడని కాలర్ ఎగిరిసుకుంటే సమాజంలో చెప్పాలి మీరు. అయ్యో రామ, అయ్యయ్యో శివ శివ, పిల్లనిసిన తప్పు కాపురం చెప్పి అన్నట్లుంది నీ కథ. నేనేమంటా, ఎవడే గాని యతి అన్నవాడు సమాజంలో రోడ్డు గుండా పోతూ ఉంటే నీ ఇల్లు చూసి చెప్పాలి, ఈ వంశాన్ని ఎవడో కాపాడుతున్నాడు, ఈ వంశం ఎవడో కాపాడుతున్నాడు అనాలి. తెలుసా, నేను చాలా ఇండ్లలో పోతా కదా, కొన్ని ఇండ్లకు పోయేటప్పుడు కడప దాటి పోగానే ఆ వైబ్రేషన్స్ వస్తాయి. పెయ్యంతా సిగం వచ్చినట్లు అవుతుంది. దెన్ పాజిటివిటీ ఆర్ నెగిటివిటీ, 2 టైప్ ఆఫ్ ఎనర్జీస్. నెగిటివిటీస్ ఉంటే కూడా ఒక రకమైన కంపరం వస్తుంది. పాజిటివ్ అంటే ఆ ఇంటి ఇల్లాలు ఆచారాలను పాటిస్తూ, ధర్మం పాటిస్తూ, గురువులను సేవించుకొని, భగవంతుని ఏడుకొని, అడిగి ఏడిసి పరవశింపజేసి ఆ ఇంట్లో అంత సుగంధం నింపింటది. నాలాంటి గురువులతో ఆశీర్వాదం తీసుకొని సుఖీ భవ, శుభం భవతు, శుభమస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని ఈడ కాలమీన వాడి ఆశీర్వాదం తీసుకొని పోయి నా ఇల్లాలు ఇంటికి పోయేటాలకు ఆ ఇల్లంతా ఎనర్జీ నిండుతుంది. అప్పుడు నాయనజోడు సన్యాసి చెప్తాడు, ఇంత గొప్ప తేజస్సులతో ఇల్లున్నది, ఈ వంశం ఎవడు ముట్టలేడు, ఈ కడపని ఎవడు తాకలేడు, ఈ బ్రహ్మాండంలో ఏ శక్తి కూడా ఆ ఇంటిని ముట్టలేదు అనేటట్టుగా చెప్పేటట్టుగా మన ఇల్లు తయారు కావాలి. మొన్న కరోనా అదే చెప్పింది మనకు. ఏ కడపకు పుణ్యం ఉందో ఆ కడపందో చూసి లేదు, బాగా గుర్తుపెట్టుకోర్రి. అంటే ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళంతా మా ఇంట్లో పుణ్యం లేదనుకుంటారో ఏం. రామ రామ కృష్ణ కృష్ణ, ఎట్లా చెప్పాలనో అర్థం కాదు, ఏం చెప్పాలనో అర్థం కాదు. ఇప్పుడు ఎవరన్నా కరోనా వచ్చి ఇది అయింటారు వాళ్ళు, అయ్యో మేమంతా పాపాత్ములమా అందుకే మాకు కరోనా వచ్చింది, ఇంత కడి చేతాం మూకో, ఇంత ఎడిట్ చేతాం, మళ్ళీ ఏం చేస్తాం అంటే బ్రహ్మంగారు ఏం చెప్పిండ్రంటే, చింత చెట్టుకు చేమంతి పూలు పూస్తావన్నాడు. ఆయన నోటికి దూలైకి చెప్పలేడు, నోటికి తిండి పెట్టి చెప్పలేడు. దాంట్లో సింబాలిక్ మూమెంట్స్ 2 ఉన్నాయి, అంటే నానార్థాలు 2 ఉన్నాయి, దాంట్లో డబల్ మీనింగ్స్ ఉన్నాయి. చింత చెట్టుకు చేమంతి పూలు పూసే అని అర్థం ఎంత గొప్ప చెప్పిండు ఆయన. ఆయన చెప్పినందుకు పూలు పూస్తలేవు, పూలు పూసేదే ఆయన చెప్పిండు. దాన్ని కలిధర్మానికి జోడించి ఇప్పుడున్న మానవాళికి జాగరూకత రావాలని సింకు చేసిండు ఆయన. నీవు ఇట్లా ఇది చెప్తావప్ప, నీవు ఇదైతుందంటివి, కరోనా వస్తుందంటివి, అందుకే కరోనా వచ్చానా, ఇప్పుడు ఆయన మీద దండయాత్ర చేద్దామా? బ్రహ్మంగారు అన్నందుకే కరోనా వచ్చిందంట నప్ప అని పోయి దండయాత్ర చేద్దామా? చూడు, కొన్నింటిని నిలబెట్టడానికి, కొన్నింటిని రక్షించడానికి, కొందరు బతకడానికి కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రామాయణం చెప్పాలంటే రావణాసురుని విల్లని చేయలే, తప్పది, విల్లని చేయలే, తప్పది. అట్లాంటప్పుడు నీవు రావణాసురుని విల్లని ఎట్లా చేస్తుంటే రామాయణమే లేదు అసలు, ఉంటదే. ఇక బంద్ చేద్దాము, ఆకలి అవుతుంది, తిందాము, తిని ఇంకా జరిసేపు పండుకుందాం. ఏ నాటికే కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకోర్రి, నీవు తింటే నీ ఆకలి తీరినట్లనే ఎన్నాటికైనా నీ కర్మ నిన్ను కాల్చక తప్పదు. ఎవరి కోసమో నీవు బ్రతకవద్దు, నీ కొరకు బ్రతకు. అందుకే యోగ సూత్రంలో ఒక మాట ఉంది, తనను తాను ఎరగవలే, నిన్ను నీవు తెలుసుకో అన్నది ఇదే చూడు. అర్థమైనా? మొన్నగా ఆయన ఏం చేసిండు, పెండ్లాం పిల్లల కొరకు 1,00,000 రూపాయలు దొంగతనం చేసిండు. ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. పెండ్లాం పిల్లలు ఇలా బాగున్నారు, అయిపోయినా నీవు దొంగతనం చేసినవరా, నీ పెళ్ళం కూడా వేస్తామంటారా? వాల్మీకి నీ నారదుడు ఏమన్నాడు, ఏమయ్యా ఇన్ని జీవులను చంపుతావు కదా, ఈ పుణ్యం ఈ పాపం వాళ్ళకు కూడా ఇంత వస్తుందేమో, జరుపుపోయి అడిగిరాప అంటే వాళ్ళు ఏమంటారు,
చేసుకున్నావు ఏలలే తెచ్చిపెట్టు, నేనెందుకు మోసుకుంటా అన్నది పెండ్లం. అర్థమైనా? ఆయన ఎక్క ఉరికితే దమ్ము ఎక్కువ వస్తుంది, నిదానం నడిస్తే దమ్ము తక్కువ వస్తుంది. సంసారం అని ఈ మాయలో పడి లేని పనులని చేయకూడదు. ఒకవేళ ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, 1-10 రూపాయలకు అమ్మినా కూడా నేను చెప్పిన తప్పులు చేయకూడదు. ఎందుకంటే ఎన్ని వంశాలు నాశనమైన ఆడపిల్ల కాళ్ళ నాశనమైనవి, ఎన్ని జీవితాలు అకాల మృత్యువులైనవో అవెల్ల కూర వల్లనేని, ఎన్ని చిన్న చిన్న ప్రాణాలు గాలిలో కలుస్తున్న వల్ల మందు వల్లనైనాయి, సిగరెట్ల వల్ల అయినాయి, గోవల వల్ల అయినాయి. ఈ కాయగూరల వల్ల చచ్చిపోయిందని ఎక్కడ రిజల్ట్ లేదు, ఆకుకూరల వల్ల చచ్చిపోయినరని లేదు, పప్పుల వల్ల చచ్చిపోయినరని లేదు, పాలు పెరుగు వల్ల చచ్చిపోయినరని లేదు, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. మాంసం వల్ల చచ్చిపోతున్నారని ఇప్పుడు కూడా WHO వాళ్ళు చెప్తున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇప్పటికి చెప్తున్నారు, నాన్ వెజ్ తింటే చచ్చిపోతారా తినకురని. కుడక స్వాహ. ఒకవేళ ఇప్పుడు ఈ అబ్బాయికి పెళ్ళి అయిందా? అయ్యలేదు. ఈయన బ్యాచిలర్, చిన్నగా ఉన్నప్పుడు కళ్ళు తాగి కోటర తాగిండనుకో, దాని లిక్విడ్ అంతా హార్మోన్స్ లోపల కూర్చుంటది, ఇంద్రియం లోపల. ఇత్తనం అంటామా? ఏమంటాం? ఇత్తనమా? స్పర్మ్ అంటారా? ఏమంటారు? స్పర్మా? మాకు ఇంగ్లీష్ రాదు. అయితే ఏమైందంటే ఆ ఇత్తనంలో కోటర, బీరు, బ్రాండీ, విస్కీ, కళ్ళు, సారా ఉసినాయి కదా, ఇంకా మేక ఉసురు, కోడి ఉసురు, గుడ్ల ఉసురు ఉసినాయి కదా. ఆ ఉసురుతోటి ఇత్తనం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ ఇత్తనం పోటీ ఆ శేషం అంతా పోతుంది. ఇంకా పుట్టేటోడు ఎట్లా పుట్టాలి? అంటే ఆ లక్షణాలు చెప్పున్నా, శరీరం మీద సోయి ఉండదు, మనసు కంట్రోల్లో ఉండదు, శరీర నియంత్రణ ఉండదు, దేని ఎరగాలి దేని ఎరగకూడదు, ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు, అమ్మను గౌరవించాలా చెల్లెలి గౌరవించాలా, సమాజంలో ఉన్న స్త్రీ ఎవరు, నా చెల్లెలు ఎవరు, అది చెల్లెలైతే ఇది చెల్లెలే, ఇది చెల్లెలైతే అది చెల్లెలే. విచక్షణ రహితమైనటువంటి సంతానం పుట్టుటకు కారణం ఆహారమే. ఆహారమే ఔషధం, ఔషధమే వీర్యం, వీర్యమే సంతానం. అర్థమైనా? ఒక అతను ఏమన్నాడు తెలుసా? స్వామి మీరు మీ డాడీ కూడా మాంసం తినింటాడు, మీ డాడీ కూడా మందు తాగింటాడు, మళ్ళీ మీ డాడీ నిన్ను పుట్టించుండు కదా, మళ్ళీ నువ్వెందుకు ఇట్లా పుట్టినావని అడిగినాను. సపర్లు కొట్టాలి. వాస్తవంగా అంటే మా డాడీ లేదు, మా డాడీ పుట్టినప్పుడు ఏమో 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు బాగున్నాడేమో, మట్టి పని చేసిండు మా డాడీ. మట్టి పనులు చేసేటప్పుడు పాతకాలంలో తప్పకుండా సారా దాతున్నారంట. సారా దాతేనే 7 పూట్ల గడపర గుద్దుతున్నారంట. 7 పూట్ల గడపర ఇప్పుడు లేపరు. మా డాడీ 7 సంవత్సరాలప్పుడు 7 పూట్ల గడపర ఎత్తి తోవిండంట మా డాడీ. అట్లా తాగిండు, తిన్నాడు, తలకాయ కూర తిన్నాడు, బోటి తిన్నాడు, చికెన్ తిన్నాడు, మటన్ తిన్నాడు, పని కూర తిన్నాడు, ఎద్దు కూర తిన్నాడు. ఇది అక్షర సత్యం. ఇది ఇప్పటికి మా డాడీ సరాయి దాతాడు, కూర తింటాడు, కోటర కూడా దాతాడు. మరి నేను ఎందుకు ఇట్లా పుట్టాలి? పాయింటే కదా. దీన్ని మీరు ఎట్లా ఆలోచన చేయాలంటే, దీన్ని ఎట్లా చూడాలంటే, పుణ్యపురుషులను, భాగవతులను, మైతాత్ములను, కారణ జన్ములను మీకు జత కట్టుకోకుర్రి. ఇంతకుముందే చెప్తే ఒక లాజిక్ నేను, కంచు బంగారు పక్కపక్కల సేమ్ ఉంటాయి పచ్చపచ్చగా, తీసుకపోయి అమ్మి చూడుర్రి, దేని విలువ దాంతోనే ఉంటది. నేను ఆ కడుపులో పుట్టానంటే నా జన్మకు వాడు ఏం డిసైడ్ చేశాడో. ఇంకో లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తా. సంతాన కకార త్రయములు అని ఉంటాయి మనకు. సంతాన కకార త్రయములు అనగా 3 రకాల సంతానములు ఉంటారు భూమి పుట్టినప్పటి నుంచి: కర్మ సంతానం, కామ సంతానం, కారణ జన్మ సంతానం. కర్మ సంతానం అంటే ఏం తెలుసా? పుట్టినప్పటి నుంచి ఆడపిల్లగాడు మగపిల్లగాడు పెళ్లి చేసుకునే వయసుకు వచ్చే వరకు అడ్డమొచ్చిన కర్మలు చేసి, అడ్డమొచ్చిన పాపాలు చేసి పిల్లల్ని కంటే కర్మ సంతానం పుడుతుంది. కర్మ సంతానం అంటే ఏం తెలుసా? వాడు ఎంత చేసినా చేతికి రాదు, ఎంత సంపాదించినా లాభం రాదు, ఎంత గడిత్తమన్నా గడియనికి చేత కాదు, కర్మ చేయాలి, ఇంకా కర్మ చేయాలి, ఇంకా కర్మ చేయలే. ఇంకోటి, వాడు ఏం తిన్నా కూడా యశస్సు లేకుంటది, ఏం చేసినా కూడా యశస్సు లేకుంటది, కన్నుల్లో ఉసురు పోసుకొని వస్తాడు. ఇది కర్మ సంతానం. వాడు బతికినన్నాళ్ళు కర్మనే చేయాలిగా. కర్మ సంతానం అంటే మన కడుపులోనే పుట్టి మన చేత సేవ చేయించుకుంటారు. అంగవైకల్యం చేత పుట్టిన వాళ్ళకు తల్లిదండ్రులు సేవ చేస్తారు కదా, అది కూడా కర్మ సంతానమే.
రెండవది కామ సంతానం. కేవలము కామ దృష్టితో రతి కోసమే, సంభోగం కోసమే పిల్లల్ని కంటున్నాము. అడ్డం వచ్చిన మురికిలు అద్దెచ్చి మళ్ళీ ఇక్కడ మురికిలు అద్దుతున్నాం అనుకుంటే కామ సంతానం పుడుతుంది. రావణాసురుడు, నరకాసురుడు లాంటి వాళ్ళు. 16,000 మంది స్త్రీలను ఎవరు బంధించిరి? 99 మంది ఉసురు ఎవరు పోసుకుండ్రి? రావణాసురుడు. లాస్ట్కు 100వ స్త్రీ సీత. అందుకే ముట్టుకుని లేకపోతే వాడు చచ్చిపోతున్నాయి కాబట్టి. అబ్బా ఓ రావణుడు పుణ్యాత్ముడు అందుకే సీతను ముట్టలేదు కదా. కొంతమంది అంటారు కదా, ముట్టి చూడమను మళ్ళా పుట్టిస్తాం రావణాసురుని సీతని ముట్టి చూడమను. 10 తలలు 10 సెకండ్ల పటాపట ఎగిరిపోతాయి. 10 తలలు 10 సెకండ్ల పట్ట ఎగిరిపోతాయి. అది పతివ్రతల శాపం ఉంది కదా. అది కామ సంతానం. ఇంకోటి కారణ జన్మ సంతానం. కర్మ సంతానం బాయ, కామ సంతానం బాయ. కారణ జన్మ సంతానం పుట్టినప్పటి నుంచి పిల్లలకు భక్తి నేర్పి, పుణ్యం నేర్పి, ధర్మం నేర్పి, అన్న ఎవరు, తండ్రి ఎవరు, ఓ ఓడు నీకు అన్నవానికి రాకిటి కట్టు, ఏ ఓడు నీకు తమ్ముడోనికి రాకిటి కట్టు, ఓ నా దృష్టితో చూడక బిడ్డ, వీడు నీకు మేనమామ వరుస అవుతాడు, ఓ గేల నీకు నచ్చితో ప్రేమించు, తప్పులేదు. అది కూడా కులధర్మం, వంశధర్మం, జాతి ధర్మం, సమాజ ధర్మాన్ని అనుసరించి 3 పొలిమేర్లు దాటి పిల్లని కొనమని చెప్పింది మన హిందూ ధర్మం. ఎందుకు తెలుసా? జెనెటిక్ థియరీని బట్టి 3 పొలిమేర్లు దాటి పిల్లని కొనమని చెప్పిండ్రు మన ధర్మంలో. ఉన్న ఊర్లో పిల్లని చేసుకుని అది ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోర్రి. అవు కరెక్ట్. దీంట్లో అర్థం చాలా ఉంది. ఉన్న ఊర్లో మీకేం తెలుసు? అది వినండి, చిన్నప్పటి నుంచి ఓని ధర్మాత్ములాగా పెంచి, పుణ్యాత్ములాగా పెంచి, పూజలు పునస్కారాలు, మాన మర్యాద, దాపు, శ్రద్ధ, ఆస్థ, భయము, భక్తి విలువలతోన పెంచితే అట్లా పెంచిన అవశేషాలతోన పిల్లల్ని కంటే కారణ జన్ములు పుడతారు. కారణ జన్ములు అంటే ఏంది? ఏ ఆడపిల్ల ఉసురును పోసుకున్నోడు, ఎవని కడుపు కొట్టకుండా ఓడు సంసార పోషణ చేసేటోడు, ఓడు సంపాదించి 10 మందికి పెట్టేటోడు, ఓని ఇల్లు నడుపుకొని కూడా వారికి అన్నం పెట్టేటోడు, కుక్కకు పిల్లికింత పాలు పోసేటోడు కారణ జన్ముడు. ఓను బతికే భారమై మంది కడుపులు కొట్టేటోడు కారణ జన్ముడు ఎట్లయితాడు? మీకు కారణ జన్మ సంతానం కావాలన్నా, కర్మ సంతానం కావాలన్నా, కామ సంతానం కావాలన్నా? ఇది ఓన్లీ ఒక హిందూ ధర్మం మాత్రమే చెప్పింది. ప్రపంచం లోపల ఏ ధర్మం చెప్పలే. సంతాన కకారత్రయముల గురించి మన ధర్మమే చెప్పింది, మన హిందూ ధర్మమే చెప్పింది. ఏ ధర్మం చెప్పలే. ఇంత లోతు తోవిసుడిని కూడా టైం లేదు వాళ్ళకి. పిల్లల మీద కూడా ఇంత రీసెర్చ్ చేసే టైం లేదు వాళ్ళకి. మనోళ్ళు చేసిండ్రు. సుధాకర్ అనే వ్యక్తి మీద ఐడెంటిఫై చేసినాక ఇక్కడ వదిలేము. ఇప్పుడు కవితమ్మ మీద రైడ్ చేసి గప్పు కుసిలేరు ఇడి వాళ్ళు, ఇంకోరి మీద పట్టుకుంటారు. ఇప్పుడు పడతారు, మళ్ళీ తెలంగాణలో ఇంగిద్దరిని పడతారు. అర్థమైనా? ఇది చూడు హిందూ ధర్మం అంటే కసి. బ్రహ్మని కనిపెడతాం, బ్రహ్మ విద్యను కనిపెడతాం, బ్రహ్మ విద్యకు మూలమైన దాన్ని కూడా కనిపెడతాం, మూలంకి మూలం కూడా వెతుకుతాం, మూలంకి మూలం కూడా వెతుకుతాం. ఉన్నా కానీ ముఖ్యంకి రామ్. దట్ ఈస్ ద హిందూ ధర్మ. ఏమా నడుస్తుంది ఆపైందే? ఇంకా భోజనం చేయరి, మంచిగా వండుకోర్రి. ఇంకో మాట చెప్తా చూడు, లాస్ట్ అండ్ ఫైనల్. తినేటప్పుడు తూర్పుకు లేదా ఉత్తరకు ముఖమై తినండి. సాధ్యమైనంత వరకు భూదేవి నీ శిరస్సుకు, నీ శరీరాన్ని తాకేటట్టు కూర్చొని తినుర్రి. ఏమో కాళ్ళ నొప్పులు ఉండయి, వయసు అయిపోయింది, ముసలిగా అయినట్టే కుర్చీ మీద కూర్చునవచ్చు. కుర్చీ కూడా భూమినే తాకుతుంది, గాలి లేదు. కుర్చీ మీద కూర్చొని తినుర్రి. కొంతమంది అన్ని బాగుంటాయి కానీ కుర్చీల మీద కూర్చొని తింటారు. అది మంచిది కాదు. దాంట్లో శారీరక నిర్మాణాన్ని బట్టి కూడా కొన్ని అవరోధాలు వస్తాయి. ఈ షేప్ ఆఫ్ యాంగిల్లో బాడీ కూర్చొని తింటుంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఒక రోదశిలో ఉంటుంది కాబట్టి కింద కూర్చొని తినండి. అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అన్ని పదార్థాలను తీసి ఎడమ చేయి వాటంగా పెట్టి దాని మీద ఒక చుక్క నీళ్లు పోసి తినండి. అది భూతబలి. భూతబలి అంటే అర్థమేం తెలుసా? 83 లక్షల జీవరాశులు కష్టపడితే నీకు 1 సెకండ్ జీవితం దొరుకుతుంది, ఒక ముద్ద లోపలిపోతుంది. నీవేమి ఆకాశం నుంచి తెచ్చుకొని తింటలేవు. పంట వండుతుందంటారు, ఎన్నో జీవరాశులు కష్టపడతాయి. ట్రాక్టర్ దున్నుతుంది కదా స్వామి, జీవులాడ దున్నుతావు అనుకోకుర్రి. ఒక గుడ్లగూప రాత్రికి వచ్చి పంట మీద కూర్చొని ఎలకలు నేరేస్తే తప్ప నీ పంట ఇంటికి రాదు. గుడ్లగూపలు రాత్రికి వేటాడతాయి. చిన్న చిన్న పురుగులని, కుమ్మరి పురుగులని, ఎలకలను, పంటను నాశనం చేసి ఎన్నో పురుగులను తింటాయి, కొంగలు తింటాయి, పిట్టలు తింటాయి. ఇవి పాడు మందులు కొడతా అనుకుంటావు కానీ పాడు మందులు ఎంత పని చేయి. ఎన్నో జీవరాశులు కష్టపడితేనే మన జీవితం.
అందుకే భూతబలి. ఇంత అన్నం పక్కకెట్టి ఇంత నీళ్ళు పోసి తినుర్రి. అర్థమవుతుందే? తిన్నాక సాధ్యమైనంత వరకు కంచంలో చేయి గడగరాదంట. చెయ్యి పక్కకు గడుక్కొని వచ్చి కంచం గడగాలంట. నిజం. వంట వండే పాత్రలు బోర్లు వేయరాదంట. అన్నం తిన్న కంచం బోర్లు వేయరాదంట. నిలబెట్టాలంట, ఇట్లా నిలబెట్టాలంట. కొంతమంది నీళ్లు వార్చనికే పెడుతున్నంటే నిలబెట్టాలంట. ఒకదానికొకటి స్టెప్ చేసి నిలబెట్టాలంట. ఇప్పుడు బొక్క బోర్లు వేయరాదంట. అన్నం వండే పాత్రలు ఏమయ్యా రికార్డ్ అవుతుందా లేదయా? ఇవల్ల మహిళలకు చాలా పనికొస్తాయి. అవు. అన్నం వండే పాత్రలు, తినే కంచము, తాగే గ్లాసులు, చెంబులు బోర్లే రాదంట. ఎందుకంటే సచిన్నాడే మన దేహాన్ని బోర్లో పెడతాం మన హిందూ ధర్మంలో. కంచము జీవకళలతో ఉండాలన్నా అది ఎలకల ఉండి ఒక వాటంగా ఉంటే తప్ప అది జీవధర్మాన్ని పొందదంట. ఆ గిన్నెలు కూడా ఏం జీవధర్మం స్వామి నీవు అనుకోవచ్చు. అది లేకపోతే నీ కడుపులో కూడే రాదు కదా, నెల మీనేసుకొని తింటావా? అర్థమైనా? లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా. ఒకే కంచంలో ముగ్గురు కూర్చొని తినరాదు. ఇద్దరు తినొచ్చు. ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళు ఒక కంచంలో తినరాదు. అక్క తమ్ముళ్ళు తినొచ్చు. అన్న చెల్లెళ్ళు ఎంగిలి కలవరాదంట. బాగా గుర్తుపెట్టుకోరి. అన్న చెల్లెళ్ళు ఒక కంచంలో తినరాదు. అక్క తమ్ముళ్ళు తినొచ్చు అంట. బాగినండి. తల్లి కొడుకు తినొచ్చు, తండ్రి కొడుకు తినొచ్చు. తల్లి కూతుళ్ళు ఒక కంచంలో తినరాదంట. తినబెట్టొచ్చు కానీ ఇద్దరు ఒకేసారి తినరా స్వామి. అందుకే కొన్ని చెప్తే ఏమనుకుంటారో ఎగతాకైతే నాకు ఫోన్లు చేసి మళ్ళీ ఏమేమి అంటారో అని భయం అవుతుంది. నేను భయపడను. ఈ పూటకు ఒక నిమిషం, ఈ పూటకు బిన్ లాడెన్ వచ్చి గన్ను పెట్టినా కాల్చడం ఆయన అని చెప్తా. లేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్. ఆయన వచ్చినప్పుడు నేను భయపడను. అర్థమైనా? తల్లి కూతులు కూర్చొని ఒక కంచంలో తినరాదంట. రెండవది, సాధ్యమైనంత వరకు పొద్దు తక్కైన కంచంలో కూర్చొని బువ్వ తినరాదంట. పొద్దు తక్కైన వాళ్ళు అంటే చిన్న వయసులో భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా. అంటే మళ్ళీ ఇదానికి ఏమనుకుంటారో ఏమో కంపగా. ఇప్పుడు అదొక్కతోనే కూర్చొని తింటే ఏం కొమ్ములు రావు కదా. అంటే కొంతమంది దేవుడు రాసిన రాతకి అందరం పోతాం. నేను కూడా పోతా. నేను అట్లా అంటలేను. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఎవరు బాధపడొద్దు ప్లీజ్. మళ్ళా మొక్కుతా అందరికి. ఎందుకు తినరాదంటే నీ పొద్దు తక్కయింది, నీ జీవితం సన్నగిల్లింది. వాళ్ళ జీవితం లోపల మన గాలి తగులొద్దు. వాళ్ళు సల్లా బతుక్కోకు. నీవు ధర్మం తెలిసి దూరం ఉండాలి. ఇసుక పరుసుక తినరాదు. నేనేమంటా, నీవు ధర్మం తెలిసి దూరం ఉండాలి. మనం అంతేగాని నేనేదో ఉద్ధరిస్తా అనుకుంటే సమాజంలో వచ్చి సంఘ సేవ చేయి, సమాజ సేవ చేయి. ఇంట్లో చేసే వాళ్ళకే సేవ అంటామా? అనం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా. ఇంట్లో ఆడపిల్ల నెలైన 5 రోజులు ఇంట్లో తాలింపు పెట్టరాదు. తాలింపు అంటే బగరిచ్చేది. పౌర్ణమి, అమావాస్య, అష్టమి, ఏకాదశి, పంచమి ఈ 5 తిథుల్లో కూడా ఇంట్లో తాలింపు పెట్టకూడదు. ఇంకొకటి, ఇంకా లాస్ట్ ఇది ఒక మాట చెప్తే ప్లీజ్ ఏమనుకోకరి. ఇళ్లలో 3 పొయ్యిలున్న సిలిండర్లు ఉన్నాయి. ఈ మధ్యలో టెక్నో బాగా ఆధునికంగా 3 పొయ్యిలున్న సిలిండర్లు పెట్టుకోకు. ఏమంటారు దాన్ని? సారీ లాంగ్వేజ్ మిస్టేక్. మళ్ళా పట్టుకుంటారు దీన్ని కూడా. ఈయన సిలిండర్కి స్టవ్ కూడా తేడా నీతులు చెప్తారు అంటే ఎకదాకా. 3 పొయ్యిలున్న 3 బర్నర్స్ ఉన్న స్టవ్ ని పెట్టుకోకుర్రి. నేను 2 ఇళ్ళలో చూసిన. అమ్మ 3 ఉండొచ్చు. ఇంకోటి, సహపంక్తికి అందరం తల్లి పిల్లలు అందరం కూర్చొని తింటుంటాం కదా చక్కగా. ఇంటికి యజమాని పై వైపు కూర్చున్నాలే, భార్య గాని పిల్లలు గాని కింది వాటంగా కూర్చున్నావా. ఈ వల్ల ఎందుకు స్వామి పనికిరాని ఆచారాలు ఊక ఉంటే అయ్యేపోతుంది అనుకోవచ్చు కొంతమంది. నేను ఒక విషయం చెప్తా. మొన్న నేను దుబాయ్కి పోయినా, ఫ్లైట్ ఎక్కిన. ఫస్ట్ క్లాస్ వాళ్ళు, బిజినెస్ క్లాస్ వాళ్ళు ముందు కూర్చున్నారు, మేము వెనక కూర్చున్నాం.
నన్ను తోలుకపోయినా అతను అడిగిన ఏమయ్యా వాళ్ళు ఆడ కూర్చున్నారు, వాళ్ళ సీట్లు బాగున్నాయి, మనం ఈడ కూర్చున్నాం, జర బాలేవంటే స్వామీజీ దట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ అండ్ దిస్ ఈస్ ద బిజినెస్ క్లాస్. దానికి ఒకదానికి 4 లక్షలు స్వామి, దీనికి 2 లక్షలు, మనది ఓన్లీ 70,000. ఈడ వ్యత్యాసం వచ్చినట్లే దీంట్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. సోకాల్డ్ మేధావులు అందరం సమానమే, ఈ వివక్ష ఉండకూడదు అనుకుంటారు కదా. వివక్ష ఉండకూడదు అనుకునే మేధావులు ఇళ్లలో పని మనుషులు ఉండకూడదు. వివక్ష ఉండకూడదు, అందరు సమానం అనుకునేటోళ్ళు పని మనుషులను పెట్టుకోకూడదు. వీళ్ళు కెమెరాల ముందర మేధావుల్లాగా మాట్లాడతారు. వాళ్ళు ఇళ్లలో బాత్రూమ్లు కడిగేటోళ్ళు ఉంటారు, గిన్నెసేములు తోమేటోళ్ళు ఉంటారు, వంటలు చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళు సోకాల్డ్ మేధావుల్లాగా మాట్లాడేటోళ్ళని వీళ్ళు ఏమంటారు, జిహెచ్ఎంసీలో పనిచేసేటోళ్ళు ఏమంటారు, మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ ఉండకూడదు. ఎందుకంటే డ్రైనేజ్ ఏరియాలు తోగుతుంటారు, గటర్ కాలువలు తీస్తుంటారు. మళ్ళీ అది వివక్ష కాదా? అది వివక్ష కాదా? మళ్ళీ ఎందుకు అది ఆ వ్యవస్థ ఉండకూడదు కదా. ఈ సంఘ సంస్కృతలు ఏం పని చేస్తున్నారు అంటే, వాడు మూర్ఖుడా, వాడు నీచుడా, గటర్ కాలువలు దేవనికే, నువ్వెవడో కొలువు చేయనికే, నువ్వు వచ్చి గటర్ కాలువలు తెలియదు పక్కకి. ఇప్పుడు యు ఆర్ ద టీచర్, ఒక సంవత్సరం టీచర్ పదవి చేయి, నువ్వు గటర్లు దేవు. వీడు ఒక సంవత్సరం టీచర్ పదవి చేస్తాడు. ఓకే 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 యు ఆర్ ద కలెక్టర్, నీ ఒక సంవత్సరము డ్రైనేజ్ ఏరియాలు గడువు, వాడు ఒక సంవత్సరం కలెక్టర్ పదవి చేస్తాడు. ఇట్లా బాగుంటది కదా. ఓకే, ఊక నీతిలోకి ఒకటే వివక్ష ఉండకూడదు, అందరూ సమానం అంటారు. పనుల కాడ కాదు కదా, చేయలేరు కదా. అట్లాంటప్పుడు సాధువుల మీద బ్రాహ్మణుల మీద ఏడ్చే హక్కు మీకు ఎవడిచ్చిండు? ఏం తెలుసు మీకు బ్రాహ్మణుల గురించి? బ్రాహ్మణ వ్యవస్థ గురించి మీకేం తెలుసు? వాళ్ళు కాలు కడిగే దుమ్ము గురించి కూడా మీకు తెలియదు. వాళ్ళు వినండి వినండి, వాళ్ళు కాలు కడిగే నీళ్ళకు కూడా మీకు అర్థం తెలియదు. నేను మాట్లాడతా. వై ఐఎమ్ ఏ దళిత్, నేను ఒక దళితుణ్ణి. ఈనాడు బ్రాహ్మణ వ్యవస్థను ఎందుకు గొప్ప చేసి మాట్లాడుతున్నంటే, నేను బ్రాహ్మణత్వ ధర్మంలో నడుస్తున్నాను. బ్రాహ్మణులను నిందించే హక్కు ఎవరికి లేదు. ఈ కాలం పొద్దున్న లేచి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ అర్ఘ్యం ఇస్తున్నామంటే బ్రాహ్మణుల భిక్ష. ఈనాడు హనుమంతుని ఫోటో, రాముని ఫోటో, హనుమంతునికో మంత్రం, రామునికో మంత్రం, గౌరీ వ్రతం, కాత్యాయని వ్రతం, ఈ దేవుడు ఆ దేవుడు అని కొలుసుకుంటున్నామంటే బ్రాహ్మణుల భిక్ష. ఆనాడు మహా విశ్వవిద్యాలయాలను కాల్చివేసి రజాకార్ల సినిమా వచ్చింది చూడుర్రి, రజాకార్ల సినిమా వచ్చింది చూడుర్రి. రజాకార్ల సినిమాల బ్రాహ్మణులను చంపి జంధ్యాలని చెట్టుకేస్తే ఒక చెట్టు నిండా జంధ్యములైనమంట, యజ్ఞోపవీతములు. అంతమందిని చంపి బెదిరియంగా కూడా ఇప్పటికి మనకు వేదాలు అందుతున్నాయంటే బుక్కులనన్నీ కాల్చి పాడేసిండ్రు. ఈ కొడుకులకు వేదం ఉండకూడదు, మొత్తం తికమకం అయిపోవాలని వేదాలను తగలబెట్టిండ్రు, శాస్త్రాలంతా రూపుమాపు చేసిండ్రు. అయినా బ్రాహ్మణులు కంఠస్థం చేసుకున్నందుకు ఇప్పటికి మనకు వేదాలు అందుతున్నాయి, శాస్త్రాలు అందుతున్నాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? ఈనాడు దేవుని పెట్టాలంటే దేవుని తాలూకు యంత్రం పెట్టాలి. యంత్రం ఎక్కడి నుండి వచ్చింది మనకు? టీవీలలో బ్రాహ్మణుల నింద చేస్తూ ఇంటికి కొట్టిరారు. వినండి వినండి, బ్రాహ్మణుల నింద చేసేటోళ్ళని, స్వామీజీల నింద చేసేటోళ్ళని, సాధువుల నింద చేసేటోళ్ళని ఎవడైతే కెమెరాల ముందర నింద చేస్తున్నారో వాడు ఇంటికి కొట్టిరారు. అది చూడు, మిమ్మల్ని దేవుడు మెచ్చాలంటే మీరు చేసే గొప్ప పూజ. నాతోన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఒక మాట అన్నాడు, మీరు నమ్ముతారా? ఎవరెవరు నమ్ముతారు? చేతులు ఎత్తురి. శ్రీశైలం మల్లికార్జున స్వామి నాతోన మాట్లాడిందంటే నమ్ముతారా? నువ్వు నమ్మవా? అయ్యో, బలవంతంగా ఎందుకు ఇది? అయితే ఇక్కడ నేనే తలుబాలిచ్చి నిన్ను పెంచితిరా, నీ తల్లి పెదగైన కంటే నమ్ముతావా నమ్మవా? అప్పుడు పాలిచ్చిన సంగతి నీకు గుర్తుందా? మళ్ళీ ఎట్లా నమ్ముతావా? కుక్క పాలు దాపి కూడా పెట్టిండొచ్చు. సాధువునయ్యా, నమ్ము. నమ్మకపోతే నాకు వాల్యూ ఉండలేదు, చంపగాల. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఏమన్నాడంటే, నేను ఆడ ఫోటో ఉంటుంది, మేము శ్రీశైలం పాదయాత్ర పోయిన ఫోటో ఆడుంది, ఆడ ఉంది, ఆడ 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 ఆగ ఆడ ఆడ ఆ మూలకి ఆడగాడ చిన్న ఉన్నది. నేను ఆడ కూర్చున్నా కదా, మా శిష్యులందరూ చిన్న చిన్న ఉండదు, చిన్న చిన్న చీరలు కట్టుకొని. ఈ ప్రపంచంలో అసలైన శివభక్తుడు ఎవడో తెలుసా? బ్రాహ్మణ నింద చేయువాని మీద తిరగబడ్డవాడు అసలైన శివభక్తుడు. శివదూషణ చేస్తూ శివాలయాలను కూల్చివేస్తూ శివలింగాలను పీకివేస్తున్న వాని మీద పోరాటం చేసిన వాడు శివభక్తుడు. వీధిలో శివనింద జరుగుతుంటది, శివాలయాలు కూల్చివేస్తుంటారు, నీవు ఇంట్లో శివ భజన చేస్తావా?
శివుడు ఎట్లా అనుగ్రహిస్తాడు నిన్ను? నీకు సామాజిక హక్కులు కావాలి, రాజ్యాంగ హక్కులు కావాలి, నీకు చట్టాలు కావాలి. దేవుడి కాడ దేవుని గుళ్ళ కాడ ఉండొద్దా? రేపు నీ పిల్లలకు వేదాలు, మంత్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు, దేవుళ్ళు, గుళ్ళు అవసరమా కాదా? వీళ్ళంతా మమ్మల్ని లేకుండా చేసే కుట్రల వల్ల. మేమంతా ఉంటే ధర్మం బతుకుతుంది. ధర్మం లేకుండా ఉంటే ఇంకా అమెరికా, లండన్, ప్యారిస్ లాంటి ధర్మాలు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. అందరూ విచ్చలవిడిగా బతకొచ్చు. బతుకుదామా? వద్దనుకుంటే ఏం చేయరి. ఇప్పుడు ఆయన అనే కదా ఇంతకు ముందు, ఆడపిల్ల బొట్టు పెట్టుకుంటే ఇది, బొట్టు మూడు చచ్చిపోతే ఇదని. ఎవరు అటువంటి వీడియోలు మాట్లాడినా కనీసం పోయి కొట్టకపోయినా తిట్టకపోయినా కామెంట్ అన్న డేంజర్ గా పెట్టు. ఆ కామెంట్ చూస్తే వాళ్ళ గుండెలో బూలు ముట్టలేదు. నిన్న నేను ఒక వీడియో క్లిప్పు, ఒక అబ్బాయి మాట్లాడింది వీడియో క్లిప్పు షార్ట్ చేసి పెట్టిండు మా డ్రైవర్. కాదు, నేను పోయిన జన్మల బ్రాహ్మణ కుటుంబంలో ఉండి చిన్న ఆచార దోషం చేయడం వల్ల ఈ జన్మలో ఇక్కడ పుట్టానని. ఆచార దోషం చేయడం వల్ల పుట్టిన. దానికి కామెంట్లు ఏం పెట్టిండ్రు తెలుసా? మా డ్రైవర్ తెచ్చి చూపించిండు నాకు. పనికి మాలినోడవరా, నువ్వు మాదిగోళ్ళని నిందిస్తున్నావు అని పెట్టిండు. నేను మాదిగోళ్ళ. ఇంకో కామెంట్ ఏమొచ్చింది తెలుసా? అంటే ఈ జన్మల మాదిగోళ్ళంతా పోయిన జన్మల బాపనోళ్ళ. నేను నా జన్మని నేను వివరించిన కానీ అందరి గురించి నేనేం చెప్పు. ఆ మూర్ఖులు ఇంకొకసారి మూర్ఖత్వం అవలంబించాలన్నా భయపడాలి. ఎట్లా? అది మనతోనే సాధ్యమవుతుంది. ఎలా సాధ్యం? ఐకమత్యంగా. అట్లాంటికి ఇంతమందిని కామెంట్లు పెట్టామంటే వాడు ఈ వీడియోని తీసి పాడేస్తాడు. చేయడు. అర్థమవుతుందా? ఈనాడు నా వీడియోలకి గురువుగారు నమస్కారం, గురువుగారి పాదాభివందనాలని కామెంట్లు పెడతారు. మీరే పెడతారు. అది కృతజ్ఞత, అభినందనీయం. అది అట్లని ఎవడన్నా ఏదన్నా హిందూ ధర్మం గురించి మాట్లాడితే నీ ఇంటికి వచ్చి కాల్చి పడేస్తారని పెట్టారు డైరెక్ట్. తప్పు లేదు కదా. నీ ఆత్మరక్షణది, నీ ధర్మరక్షణ, నీ మానరక్షణ, నీ ప్రాణరక్షణ, నీ ధర్మరక్షణది. ఏం తప్పు లేదు. ఎవడన్నా మాట్లాడితే ఏమయ్యా నా మాన్యతను నేను కాపాడుకుంటా, నా ధర్మం నేను కాపాడుకుంటా, మేమేం వాళ్ళ ఇంటికి వచ్చి నాస్తులుగా మనమా, లేకపోతే వాళ్ళ పిల్లం పిల్లలుగా మనమా అనలేదే కదా. చేస్తారా? ఎవరెవరు కామెంట్ చేస్తారు చూద్దాం. ప్రయత్నంగా చేయలే. రిప్లై ఒకటే పెట్టాలి. ఏమన్నా ఎవడెవరో నీవు నా ధర్మం గురించి మాట్లాడనీకే, నీకెన్ని గుండెలు రా మాట్లాడనీకే, నీ అవ్వ నీకేమక్కుంది వే మాట్లాడనీకి అన్న డైరెక్ట్. అవు చాకలి ఐలమ్మ ఏమన్నా తెలుసా? రారా నీ జాతికి, నీ ధర్మానికి, నీ అబ్బకి రారా అన్నది. అందుకే వీరవనితగా ఇప్పుడు కూర్చోబెట్టినాం. ఏ మొగోడు మాట్లాడలేదు అప్పుడు. ఏ మొగోడు మాట్లాడలే. ఇంట్లో రోకలు ఉంటుండే అప్పుడు దంచనికి తెలుసా? చింత తొక్కు, ఆ తొక్కు, ఈ తొక్కు దంచనికి. ఇప్పుడు గ్రైండర్లు వచ్చినాయి. రోకల్ బండ తీసుకొని గోసి పోసుకొని ఆ ఓకిలకు పోయింది. ఆయన అనుకో 100 మంది పోయింది. అంతే. సమాజాలు మారాలి, ధర్మం మారాలంటే పోరాటం చేయాలి, తప్పది. అర్థమైనా?